Father, we thank you so much for this privilege you have given to us to come into your presence, to look into your word and introspect our lives, get exhorted by you, and get the needed comfort from you. నీ నుంచి ఆదరణ పొందటానికి, నీ నుంచి ప్రభా హితబోధన పొందటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతకై మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వాంగ కవచమును ధరించుకునడి అనేటువంటి అంశం నేను ఈ 3 days మేము కలిగి ఉండాలని ఆశపడుతుండగా ప్రభా, I beg that your presence would go with us. Let your Holy Spirit instruct us. పరిశుద్ధాత్ముడు మాకు బోధించాలని, నాయన మీరే మమ్మల్ని ధైర్యపరచాలని, నాయన మీరు మమ్మల్ని మేలుకొనుప చేయాలని ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమెన్. Well, these 3 days I'll be sticking on to the subject and I'll be speaking only from this passage. కేవలం ఈ passage నుంచే నేను మాట్లాడతాను. Ephesians chapter 6 verses 10 to 18. I may not cover up to 20, but I'll be covering up to 18. So that is the whole topic. Today, mostly half of the time I'll be introducing the whole topic, and then from there onwards we'll be going ahead. War is crazy on the silver screen. Silver screen మీద మనకి యుద్ధం చూడటం అంటే చాలా ఇష్టం ఉంటుంది. Most of the pictures like Clash of the Titans and all these movies, which have the war as the backdrop, Troy, all these movies which has the war as the backdrop is considered to be a mass hit in the Hollywood and even in the Bollywood. But రియల్ లైఫ్లో వార్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. స్క్రీన్ మీద బాగుంటుంది, కానీ జీవితంలో యుద్ధం అంటే చాలామందికి అసహ్యం అనిపిస్తుంది. దే ఫీల్ సో బ్యాడ్. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, దెర్ ఆర్ సర్టన్ వార్స్ దట్ వీఆర్ డ్రాగ్డ్ ఇన్ టు ఇట్. కొన్ని యుద్ధాల్లోకి మనల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ వన్ ఆఫ్ ద వార్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ప్రాబబ్లీ 1.5 years ఈజ్ కరోనా. ద వార్ విత్ ది అన్సీన్, కంటికి కనబడిన దాంట్లో యుద్ధం చేస్తూ ఉంటాం. అయితే ఈ వార్ డిఫరెంట్ వేస్లో ఫైట్ చేస్తూ ఉంటారు. సమ్ పీపుల్ ఫైట్ టు కిల్ ఇట్, దాన్ని చంపటానికి. సమ్ పీపుల్ ఫైట్ టు లివ్, జీవించటానికి. అండ్ సమ్ పీపుల్ ఫైట్ వితౌట్ నోయింగ్ వాట్ ఇట్ ఈజ్ ఆల్ అబౌట్, అది ఏంటో తెలియకుండా. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద బిగినింగ్ డేస్ కొన్ని కంట్రీస్లో కరోనా గురించి డీటెయిల్స్ తెలీదు. సో దే స్ట్రగల్డ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ డైడ్ బికాస్ దే డోంట్ నో హౌ టు ఫైట్. ఏ విధంగా ఫైట్ చేయాలో తెలియకుండా వాళ్ళు చచ్చిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో యాజ్ ద థింగ్స్ గాట్ క్లియర్డ్, కొన్ని విషయాలు క్లారిటీలోకి వచ్చిన తర్వాత పీపుల్ వర్ ఏబుల్ టు ఫైట్ అండ్ విన్. ఇన్ ద సేమ్ వే, వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దిస్: వెన్ యు ఆర్ ఇండల్జ్డ్ ఇన్ అ వార్, యుద్ధంలో ఉన్నప్పుడు 3 విషయాలు మనకి క్లియర్గా తెలిస్తే కనుక బాగుంటుంది. ఒకటేంటంటే who you are in the war. యుద్ధంలో నువ్వెవరివి, what is your role, what is your strength and what is your weakness. That's number 1. Number 2, who is your enemy. నీ శత్రువు ఎవరు, శత్రువుకు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి. Then finally the third one is how you are going to win it, where from we are going to get all the resources. These are the 3 things we should know. So that's the whole message I want to give from Ephesians chapter 6 verse 10 to 18. Well, in olden days, war అనేది ఎట్లా ఉండేదంటే ఐపీఎల్ లాగానో లేకపోతే ఇంటర్నేషనల్ ఫుట్బాల్ సాకర్ గేమ్స్ లాగానో ఉండేది. అంటే ఏంటి అని అంటేమో, ఈచ్ టీమ్ విల్ హ్యావ్ ఎ డ్రెస్ కోడ్. కాబట్టి ద హోల్ టీమ్ క్యాన్ బి రికగ్నైజ్డ్ ఫ్రమ్ ద వే దే ఆర్ డ్రెస్డ్. వాళ్ళు వేసుకున్నటువంటి కలర్ని బట్టి, దేన్ని బట్టి అయినా మనం గుర్తించవచ్చు. యూజువల్గా ఇన్ ఓల్డెన్ డేస్ ద వార్ వాజ్ సంథింగ్ లైక్ దిస్. వాళ్ళ నేటివ్ డ్రెస్ వేసుకొని వాళ్ళు యుద్ధానికి వెళ్తూ ఉండేవాళ్ళు, కాబట్టి ఈజీగా రికగ్నైజ్ చేసేవాళ్ళు. అయితే వియత్నాం వార్ తర్వాత అమెరికన్స్ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఎ డ్రెస్ కాల్డ్ ది క్యామోఫ్లేజ్ డ్రెస్. సో ఆ డ్రెస్ వేసుకుంటే కనుక ఒకవేళ గ్రాస్లో నడుస్తున్నా కూడా యు ఆర్ ఇన్విజిబుల్, యూ విల్ బీ జస్ట్ క్యామోఫ్లేజ్డ్ ఇన్ టు ద గ్రాస్. సో ఆ డ్రెస్ని వరల్డ్ అంతా కూడా యూజ్ చేయటం మొదలుపెట్టారు. సో from dress you cannot understand whether that person is your enemy or your friend. Adi paristhiti anamata. So I want to speak about that kind of war today, endukante it's unseen and the enemy comes in a way as if he is your friend, oka snehitullaga nee దగ్గరకు వస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో what we have to do. By the way, this war has started in the Garden of Eden and it will be there till the end. అది ఈ వారు ఎవరితో చేస్తామంటే ఒక ఇన్విజిబుల్ పర్సన్తో. ఎస్, ఐ హ్యావ్ టు యూజ్ ద వర్డ్ పర్సన్. ఒక ఇన్విజిబుల్ పర్సన్తో,
ఒక పవర్ఫుల్ పర్సన్తో, ఒక కన్నింగ్ ఫెలోతో, మనము జిత్తులు మారి ఒక దుర్మార్గుడితో మనం యుద్ధం చేయబోతూ ఉన్నాం. కాబట్టి ఈ యుద్ధంలో దెర్ ఆర్ ఓన్లీ టూ సైడ్స్, దెర్ ఈజ్ నో న్యూట్రల్ పొజిషన్. ద హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ దట్ వార్. ప్రపంచమంతా కూడా యుద్ధంలో ఉన్నది. ఈ యుద్ధంలో రెండు సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నువ్వు ఈ సెగ్మెంట్లో ఏదో ఒక దాంట్లో ఉంటావు. నేను మధ్యలో ఉన్నాను, నేను ఆడియన్స్ని, నేను టీవీలో చూస్తాను అంటే కాదు. ఐదర్ యు ఆర్ ఇన్ ద వన్ సైడ్ ఆర్ ది అదర్ సైడ్. ఇక్కడ ఉన్నటువంటి టూ సైడ్స్ ఏంటి అని అంటే, ఒక సైడ్ ఏమో సాటన్, ఇంకో సైడ్ ఏమో గాడ్, జీసస్ క్రైస్ట్ అని అనుకుందాం. ఈ రెండు సైడ్స్లో ఏ సైడ్లో ఉన్నావు నువ్వు? ఇఫ్ యు ఆర్ నాట్ విత్ జీసస్, యు ఆర్ విత్ సాటన్. నువ్వు ఏసైతో లేకపోతే సాతాన్తో ఉన్నావు. దెర్ ఈజ్ నో న్యూట్రల్ సిట్యుయేషన్. అయితే చాలామంది వాళ్ళకి ఎక్కడున్నా కూడా వాళ్ళకి తెలీదు. అండ్ దే డోంట్ ఈవెన్ హ్యావ్ ద సిమ్టమ్స్ అంటే యుద్ధం చేస్తున్నటువంటి ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. దే డోంట్ హ్యావ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ దెమ్. వాళ్ళల్లో ఆ యుద్ధ సిట్యుయేషన్ అనేది వాళ్ళకి కనబడదు. ఎందుకు అని అంటే కనుక వాళ్ళు దే ఆర్ జస్ట్ ఇగ్నరెంట్. వాళ్ళు అమాయకంగా ఉంటూ ఉంటారు. ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే, దే లివ్ ఇన్ అ కైండ్ ఆఫ్ ఎ బ్లిస్. ఒక మాయలో బతుకుతూ ఉంటారు. ఏమనంటే కనుక క్రైస్తవ జీవితం అంటే సుఖవంతమైంది, క్రైస్తవ జీవితం అంటే ఆహ్లాదమైంది, క్రైస్తవ జీవితం అంటే సమస్యలు లేనిది. నేను యేసే దగ్గరకు వచ్చిందే సమస్యలన్నీ పోతాయని, కాబట్టి నాకు ఇంకేముంటాయి సమస్యలు అనేది అనుకుంటూ ఉంటారు. ఐ నో మై ఇంట్రడక్షన్ విల్ బ్లో అప్ సమ్ ఆఫ్ యువర్ మైండ్స్ డెఫినెట్లీ, బట్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ ద బైబుల్. నేను వాక్యంలోంచి మాట్లాడుతూ ఉన్నాను. లెట్ మీ గివ్ యూ 2 verses దట్ కెన్ గివ్ యూ ద కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వీఆర్ ఇన్. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. ప్రాబబ్లీ ఫర్ 1 year వాళ్ళని కొంచెం ట్రైన్ చేశాడు, కొన్ని విషయాలు వాళ్ళకి నేర్పించాడు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం హీ సెండింగ్ దెమ్ అవుట్. వాళ్ళని పరిచర్య చేయడానికి పంపిస్తూ ఉన్నాడు. Matthew chapter 10 verse 16. Behold, I am sending you out as sheep in the midst of wolves. So be wise as serpents and innocent as doves. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. Now, have you understood what Jesus is trying to say? అయ్యా, నేను మిమ్మల్ని ఎలా పంపిస్తున్నాను? గొర్రెల్లాగా పంపిస్తూ ఉన్నాను. ఎవరి మధ్యకి పంపిస్తున్నాను? వుల్స్ మధ్యకి. కాబట్టి మీరు ఏదో విధంగా తప్పించుకొని రావాలి, ఏదో విధంగా తప్పించుకొని మీరు విజయం సాధించాలి. ఇది ఆయన చెప్తున్నటువంటి మాట. కాబట్టి ద మూమెంట్ యూ బికమ్ ఎ క్రిస్టియన్, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన మరుక్షణం యు ఆర్ రిక్రూటెడ్ ఇన్ టు ద ఆర్మీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ఆ యుద్ధ ఆ గుంపులో నువ్వు చేర్చబడ్డావు. ద మూమెంట్ యు ఆర్ బోర్న్ అగైన్, మారు మనసు. సార్, నాకు యుద్ధం చేస్తున్న ఫీలింగ్ లేదు అని అంటే కనుక ప్రాబబ్లీ యు ఆర్ ఇన్ ద సాటన్ సైడ్. నువ్వు సాటన్ సైడ్ ఉండుంటావు. అయితే సాటన్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు యుద్ధం ఫీల్ అవుతాడంటే, వెన్ యు ఆర్ కంప్లీట్లీ అప్రెస్డ్, వెన్ యు ఆర్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. సాతానుడు నిన్ను పూర్తిగా నాశనం చేస్తున్న సిట్యుయేషన్లోకి వచ్చినప్పుడు అప్పుడు అమ్మో నాయనా నాయనా అని అప్పుడు బ్రతిమలాడుతూ ఉంటారు. అంతేగాని బిగినింగ్లో అంతా కూడా సాఫీగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఐల్ రీడ్ యూ 1 more verse ఫ్రమ్ దట్ యూ కెన్ అండర్స్టాండ్. John 16 verse 33. ఇది ఎప్పుడు అనంటే కనుక జీసస్ క్రైస్ట్ ఇంకా తాను అప్పగింపబడటానికి couple of hours ముందు, మేబీ 10-15 hours ముందేమో, మేబీ 1 day ముందేమో ఈ సంభాషణ జరుగుతూ ఉన్నది. ఎందుకనంటే 13th chapterలో చివరిసారిగా శిష్యులతో ఆయన రొట్టు విరిచాడు. 14, 15, 16 హీ వాజ్ డిస్కసింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. 17th chapterలో ప్రేయర్ చేసుకున్నాడు. 18th chapterలో ఆయన్ని పట్టేసుకున్నారు. ఇది పరిస్థితి. సో ఈ 16th chapterలో ఆయన చెప్తున్నాడు, ఐ హ్యావ్ సెడ్ దీస్ థింగ్స్ టు యూ దట్ ఇన్ మీ యూ మే హ్యావ్ పీస్. ఇన్ ద వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రిబులేషన్, బట్ టేక్ హార్ట్, ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, కలగొచ్చు అని చెప్పట్లేదు, కలుగును. అయినను ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకమును జయించి ఉన్నాను. సో హీ ఈజ్ ఆ గురు, హీఈజ్ ఆ కమాండర్, మన సైనిక అధికారి. ఆయన అంటున్నాడు,
అయ్యా మీరు నాతో సమాధానంగా ఉండండి, మీకు నాకు కూడా కనెక్టివిటీ బాగుండాలి, మీకు నాకు కూడా చక్కటి సహవాసం ఉండాలి. అయితే ఈ లోకంలో పంపిస్తున్నప్పుడు ఈ లోకంలో మీకు అటాక్స్ ఉంటాయి. ఈ అటాక్స్ని మీరు ఎదుర్కోవాలి. నేను జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారు అని అంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క 2 రాకళ్ళు, అంటే 2 రాకళ్ళు అంటే మొదటిసారి ఆయన బెత్లెహేంలో పుట్టాడు కదా ఒక బాబులాగా, 33.5 years బ్రతికి ఆయన సిలువ మీద చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. అండ్ సెకండ్ టైం హీస్ గోయింగ్ టు కమ్, రెండోసారి, దట్స్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. అయితే ఈ 2 యేసుక్రీస్తు యొక్క రాకలు, మొదటి రాకడ రెండో రాకడ మధ్యలో ఉన్నదంతా కూడా వారే, యుద్ధమే. దెర్ ఇస్ ఓన్లీ వార్. ఈ యొక్క వార్లో సీజ్ ఫైర్ అనేది ఉండదు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామా, మళ్ళీ రీకూపై వద్దామా అనేది ఉండదు. దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటుంది. వెన్ యు ఆర్ వీక్ ద అటాక్ విల్ బి ఇంటెన్స్. వెన్ యూ వాంట్ టు బి వెరీ స్ట్రాంగ్ ద అటాక్ వుడ్ బి వెరీ ఇంటెన్స్. నువ్వు ఆత్మీయంగా గట్టిగా ఉన్నావా అంతకంటే పెద్ద సామాగ్రితో సాతానుడు వస్తాడు. ఒకవేళ నువ్వు వీక్గా పడిపోతున్న పరిస్థితిలో ఉందా, సాతానుడు మరి ఎక్కువ ఇంటెన్స్గా వస్తూ ఉంటాడు. సో ద అటాక్ విల్ బి ఆల్వేస్ దేర్. అన్ని విధాలుగా మన మీద అటాక్ ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వెల్, ఇంకొక మాట చెప్తాను. వెన్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ us, దేవుడు మనల్ని దీవించటానికి ఒక కిటికీ తెరిస్తే, నో ఐమ్ జస్ట్ యూజింగ్ ఎన్ ఎనాలజీ, ఒక కిటికీ తెరిస్తే ఆ కిటికీ ద్వారా మనకి బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటే సాతానుడు ఏం చేస్తాడు తెలుసా, 2-3 డోర్స్ ఓపెన్ చేసుకొని ఆ బ్లెస్సింగ్స్ మనకి రీచ్ అవ్వకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ బ్లెస్సింగ్స్ మనం ఎంజాయ్ చేయకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ బ్లెస్సింగ్స్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో దెర్ ఈస్ ఆల్వేస్ ఎ ఫైట్. థింక్ అబౌట్ జోబ్. God blessed him, but Satan took permission from God and tried to attack him. And when Job stood strong, యోబు గట్టిగా నిలబడినప్పుడు అగైన్ గాడ్ బ్లెస్డ్ హిమ్. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ సైకిల్, ఒక విధమైనటువంటి సైకిల్ లాగా ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ యూ మే బీ ఇన్ ఎ వెరీ గుడ్ స్పిరిచువల్ సిచ్యువేషన్, ఆత్మీయంగా బాగుండుంటారు, వాక్యాన్ని బాగా చదువుకునే వాళ్ళు, కొంతమంది మీలో పరిచర్య చేసేవాళ్ళు కూడా ఉండుండొచ్చు, ఏదో కొద్దో గొప్ప. అయితే అలాంటి వాళ్ళకి కూడా ఉంటుంది అటాక్, ఖచ్చితంగా ఉంటుంది. లుక్ ఎట్ దిస్ వర్స్, కొరింథియన్స్ ఫస్ట్ ఎపిసోడ్ చాప్టర్ 16 verse 9. పాల్ మాసిడోనియాకి వెళ్ళినప్పుడు మాసిడోనియాలో పరిచర్య చేయడానికి చాలా వైడ్ డోర్స్ ఓపెన్ అయ్యాయి అంట. అయితే ఏమని చెప్తున్నాడు చూడండి, ఫర్ ఎ వైడ్ డోర్ ఫర్ ఎఫెక్టివ్ వర్స్ హ్యాస్ ఓపెన్ టు మీ. వండర్ఫుల్, ప్రైజ్ ద లార్డ్. అయితే దాంతోపాటు నెక్స్ట్ ఏమన్నాడు, అండ్ దేర్ ఆర్ మెనీ అడ్వర్సరీస్. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదురించువారు అనేకులు ఉన్నారు. వెన్ యూ ఆర్ ఇన్ ఆల్ గన్స్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కోసం గన్లు పట్టుకొని నిలబడుతూ ఉన్నప్పుడు సాటన్ విల్ కమ్ విత్ ద బిగ్గర్ వన్స్. సాతానుడు పెద్దవాటితో వస్తూ ఉంటాడు. హీ లూర్స్, ఆయన నిన్ను లాలించి బుజ్జగించి నీకు తెలియకుండా ఆయన పడేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలా ఉంటుందంటే, బర్డ్స్ విత్తనాలు వేస్తున్నారు కదా అని పరిగెట్టుకుంటే వెళ్తాయి, కానీ కింద ఉన్నటువంటి నెట్ కనబడదు. పచ్చి భాషలో చెప్పాలంటే ఉప్పు చేప కనబడింది కదా అని ఎలుక పరిగెట్టుకుంటూ వెళ్తుంది, కానీ దానికి బోన్ ఉంది అనేటువంటి విషయం చాలామందికి తెలీదు. చాలా వాళ్ళకి వీఆర్ లైక్ దాట్, వీఆర్ లైక్ ర్యాట్స్, వీఆర్ లైక్ బర్డ్స్. మనము ఈ ఈ ఈ లైఫ్లో, ఇఫ్ యు ఆర్ ఎ బోర్న్ అగైన్ పర్సన్, ఈ లైఫ్లో యు ఆర్ నాట్ ఇన్ ఎ ప్లే గ్రౌండ్ బట్ యు ఆర్ ఇన్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పాల్ ఈ పత్రిక అటు ఇటు సైనికులు ఉన్నప్పుడు, జైల్లో తన కాళ్ళకి చేతులకి గొలుసులు ఉన్నప్పుడు ఈ మాట రాస్తూ ఉన్నాడు. సో ఎంత ఇంటెన్స్ సిచ్యువేషన్లో రాస్తున్నాడు చూడండి. లెట్ మీ గివ్ యూ వన్ డిస్క్లైమర్ బిఫోర్ ఐ గో ఫర్దర్. దిస్ మెసేజ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ఫర్ క్రిస్టియన్స్. ఈ వర్తమానము ఖచ్చితంగా క్రైస్తవులకి నేను ఇస్తున్నాను. క్రైస్తవులు అంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు, పరిశుద్ధాత్మని హృదయంలో కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితంలో పోరాటాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు. అంతేకాదు, వాళ్ళు ఈ లోకములో ఆత్మ సంబంధమైనటువంటి విరోధి ఉన్నాడు, పవర్స్ ఆఫ్ డార్క్నెస్ ఉన్నది అని నమ్మేటువంటి వాళ్ళకి ఈ మాట రాస్తూ ఉన్నాను. ఈవెన్ అమాంగ్ క్రిస్టియన్స్ దేర్ ఆర్ 2 extremes. క్రైస్తవుల్లో కూడా 2 extreme వ్యూస్ ఉన్నాయి. ఒక వ్యూ ఏంటనంటే, సాతానుడు ఎక్కడ ఉన్నాడండి, దయ్యాలు ఎక్కడ ఉన్నాయండి, అపవాది ఎక్కడున్నాడండి, ఈ సైంటిఫిక్ ఏజ్లో ఇంత అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఈ దయ్యము సాతానుడు మీకేమన్నా పిచ్చా అని ఆలోచించేవాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఎండ్ తెలుసా, తుమ్మిన దగ్గిన
కొంచెం ఎక్కువ ఆవలింతలు వచ్చినా, నిద్ర వస్తున్నా, లేకపోతే కడుపు నొప్పి వచ్చినా, చిన్న జ్వరం వచ్చినా, కరోనా వచ్చినా, టీబీ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, ఏదైనా సరే సాతానికి ఆపాదిస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ది అదర్ ఎక్స్ట్రీమ్. బట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ దిస్, వీఆర్ సమ్వేర్ ఇన్ ద మిడిల్. ఎస్, సాటన్ ప్లేస్ ఎ డర్టీ రోల్. సాతానుడు దరిద్రమైనటువంటి పనులు చేస్తాడు, నేను కాదనట్లేదు. అయితే ప్రతి కార్యాన్ని, మన జీవితంలో వచ్చే ప్రతి నష్టాన్ని, బాధని సాతానుడికి ఆపాదించడం అనేది అదొక ఎక్స్ట్రీమ్. సో వీఆర్ ఇన్ ద మిడిల్. సో ఏది సాతాను కార్యము, ఏది మనమే చేసుకుంటున్నాం, అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వెల్, 10 to 18, that's the passage I wanted to study. 9 verses. 9 verses మీద 3 hours of teaching or 3 hours of preaching. It might be too much అని మీకు అనిపిస్తూ ఉంటుంది. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. 1655లో విలియం గర్నాల్ అనేటువంటి ఆయన వర్సెస్ 13 to 20 ఈ వర్సెస్ మీద ఆయన 1472 పేజెస్ రాశాడు. ద క్రిస్టియన్ ఇన్ కంప్లీట్ ఆర్మర్. మార్టిన్ లాయిడ్ జోన్స్ లండన్లో వాజ్ ఎ లీడింగ్ పాస్టర్. బిట్వీన్ 1950 and 1960 ఆయన ఈ సెగ్మెంట్ మీద 1 hour మెసేజెస్ 29 ఇచ్చాడు. అంటే 29 hours ఆయన మాట్లాడాడు. ఆ ప్రీచింగ్ అంతటిని 2 booksగా ప్రింట్ చేశారు. ద క్రిస్టియన్ వార్ఫేర్ అండ్ ద క్రిస్టియన్ సోల్జర్ అని. టోటల్ వాల్యూమ్ ఎంత అంటే 736 pages. లాస్ట్ ఇయర్ చనిపోయినటువంటి వారన్ విఎస్పి ఇదే సెగ్మెంట్ మీద హీ రోట్ ఎ బుక్, వాట్ టు వేర్ టు వార్. ఇట్ వాజ్ 130 pages. సో ఐఎమ్ యాక్చువల్లీ ట్రయింగ్ టు కండెన్స్ ఇట్. దీన్ని కండెన్స్ చేసి మీకు కొన్ని పాయింట్స్ మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. లెట్ మీ రీడ్ దట్ ప్యాసేజ్. ఐల్ రీడ్ ఓన్లీ 1 verse. ఫైనలీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ మైట్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఫైనలీ అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించాడు? ది బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ హ్యాస్ 155 verses. దాన్ని 2 segmentsకు మనం చేయొచ్చు. మొదటి 3 chapters 66 verses. అది డాక్ట్రిన్, అంటే దేవుడు మన కోసం ఏం చేశాడు, మనం ఏమి నమ్మాలి, వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ అస్ అండ్ వాట్ వీ నీడ్ టు బిలీవ్. ఆ బిలీఫ్ మన విశ్వాస ప్రమాణం మొదటి 3 అధ్యాయాల్లో ఉన్నది. ఇట్ ఈస్ 66 verses. దెన్ 4th, 5th, 6th chapters ఏంటనంటే వాట్ వీ హ్యావ్ టు డూ, మనం ఏం చేయాలి, అవర్ డూయింగ్, మన యొక్క వర్క్ ఏంటో ఇక్కడ ఉన్నది. మొదటి 3 అధ్యాయాలు దేవుడు మన కోసం ఏం చేశాడు, చివరి 3 అధ్యాయాలు మనము దేవుని కోసము ఏం చేయాలి అనేటువంటిది. చాప్టర్ 1లో దేవుళ్ళో మనకున్నటువంటి ఐశ్వర్యం గురించి రాశాడు. తర్వాత ఆ పరలోకపు ఐశ్వర్యం ఎలా మన సొంతం అవుతుందో ప్రార్థన చేశాడు. దిస్ ఈజ్ చాప్టర్ 1, 24 verses. చాప్టర్ 2కి వచ్చేటప్పటికి మనము పడుకొని ఉన్నాం, చచ్చిపోయి ఉన్నాం. క్రీస్తు మనల్ని నిలబెట్టడమే కాకుండా, కూర్చోపెట్టడమే కాకుండా మనల్ని అందరినీ కూడా ఒక గుంపుగా చేశాడు. దాన్నే మనం చర్చ్ అని అంటూ ఉంటాం. అది ఎలా అయ్యిందనేది 2nd chapterలో రాశాడు. ఇక 3rd chapterలో ఈ యూదులకి యూదేతరులకి మధ్యన ఉన్నటువంటి గోళ్ళని, రేషియల్ డిస్క్రిమినేషన్ తీసేసి మనల్ని ఒక యూనిట్గా చేసి మనల్ని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నాడు, ఏ విధంగా సాతాను మీద మనల్ని ఆయన ఒక వార్ఫేర్లో పెట్టబోతున్నాడు, దాన్నంతటిన 3rd chapterలో రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి 3 chaptersకి 3 words చెప్తాను. చాప్టర్ 1 ఐశ్వర్యము, చాప్టర్ 2 స్థానము, చాప్టర్ 3 బాధ్యత. సో ఇది మనం ఫస్ట్ 3 chaptersలో చూస్తాం. 66 verses. చాప్టర్ 4, 5, 6 ఈ 3 chaptersలో ఒక ట్రైపాడ్ ఉపయోగించి ట్రైపాడ్ మీద నన్ను నుంచోపెట్టాడు. ట్రైపాడ్ ఏంటి అంటారేమో. 3 things చేయమని చెప్తున్నాడు. ఇవి మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ. నెంబర్ 1, యూ మస్ట్ స్ట్రైవ్ హార్డ్ టు బి యునైటెడ్. మనము ఐక్యముగా ఉండటానికి పాటుపడాలి. దట్ ఈస్ చాప్టర్ 4 verse 1 to 16. తర్వాత ప్యూరిటీ, మనం పవిత్రంగా ఉండటానికి పాటుపడాలి. చాప్టర్ 4 verse 17 to చాప్టర్ 5 verse 17. ఇక చాప్టర్ 5, 18 నుంచి చాప్టర్ 6 verse 9 దాకా హార్మనీ, యూనిటీ, ప్యూరిటీ, హార్మనీ. యూనిటీ అనేది విశ్వాసాల మధ్యన, ప్యూరిటీ అనేది విశ్వాసి జీవితంలో, హార్మనీ అనేది మన యొక్క రిలేషన్స్లో, భార్యాభర్తల మధ్యన, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన, యజమానులకి పనులకి మధ్యన యూనిటీ, హార్మనీ. ఈ 3 ట్రైపాడ్ అని అనుకుంటే దాని మీద ఒక స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్ మీద నువ్వు నుంచి ఉంటావు అనమాట. దట్ ఈస్ ద లాస్ట్ పార్ట్.
స్టాండ్ అగేన్స్ట్ ద సాటన్. సో తుదకు అన్నప్పుడు ఇది పరిస్థితి అనమాట. యు ఆర్ స్లీపింగ్, గాడ్ మేడ్ యూ టు సిట్. దిస్ ఈస్ ఫస్ట్ 3 chapters. నౌ గాడ్ మేడ్ యూ టు వాక్. నిన్ను నడవడానికి సహాయపడ్డాడు. టు వాక్ ఇన్ యూనిటీ, టు వాక్ ఇన్ ప్యూరిటీ, టు వాక్ ఇన్ హార్మనీ. అది అయిపోయిన తర్వాత నౌ స్టాండ్ బిఫోర్ ద సాటన్. సాతానుడి ముందు నువ్వు నిలబడాలి. 3 అధ్యాయాల సిద్ధాంతం, 3 అధ్యాయాల స్థిరత్వం, 3 అంశాల స్థిరత్వం. ఈ 2 అయిపోయిన తర్వాత ఆయన నిలబడుతున్నాడు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో, ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ దట్ ప్లేస్, మనకి సంక్రాంతి టైంలో కోడి పందాలు ఉంటాయి. కోడి పందాల్లో ఉపయోగించేటువంటి కోడి పుంజు, సమ్ ఆఫ్ దమ్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే, ఇఫ్ ఐ టెల్ యూ ద రేట్ ఆఫ్ 1 రూస్టర్, ఒక కోడి పుంజు రేటు చెప్తే కనుక మీకు యు మైట్ బి ఫేకింగ్ అని అనవచ్చు. సమ్టైమ్స్ ఇట్ మే కాస్ట్ 500,000, 5 lakhs rupees, 5 lakh rupees 1 rooster. దానికి పెట్టేది ఏంటి అని అంటే కనుక క్యాషు, జీడిపప్పు, పిస్తా, బాదం, ఎవ్రీడే 2 eggs. ఇది వాళ్ళు పెట్టేది. దానికి ఎక్సర్సైజెస్ ఉంటాయి, డైటింగ్ ఉంటుంది. 1 year మొత్తం ఆ కోడి పుంజిని పెంచిన తర్వాత దాన్ని కాక్ ఫైట్లో పెట్టినప్పుడు, డూ యూ నో హౌ లాంగ్ ఇట్ ఫైట్స్? ఇట్ మైట్ బి సెకండ్స్, మ్యాక్సిమం 2 or 3 minutes. దట్స్ ఆల్, ద ఫైట్ ఈజ్ ఓవర్. అయితే అది చచ్చిపోద్ది, లేకపోతే వేరే దాన్ని చంపేస్తుంది. దట్ ఈస్ ద సిట్యుయేషన్. సో దేవుడు మనల్ని సిద్ధపరుస్తుంది అంతా కూడా నిలబెట్టడానికి, సో దాట్ వీ మైట్ స్టాండ్ బిఫోర్ ద సాటన్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ ద సాటన్, ఆల్ దట్ గాడ్ హెస్ ఇన్వెస్టెడ్ అపాన్ యూ, నీ మీద ఆయన వెచ్చించిందంతా కూడా వృధా అయిపోతుంది. తన కుమారుని పంపించాడు, ఆయన శిలువ మీద చనిపోయాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, పరిశుద్ధాత్ముని పంపించాడు, ఆయన నీలో వసిస్తున్నాడు, నీకు దేవుని వాక్యాన్ని ఇచ్చాడు, బాధలు ఇచ్చాడు, ఫెలోషిప్ని ఇచ్చాడు. ఆల్ దిస్ ఎందుకు తెలుసా? సో దాట్ యు మైట్ స్టాండ్, సో దాట్ యు మైట్ స్టాండ్. సో దేవుడు డానియల్కి అలాంటి అవకాశం ఇచ్చాడు. హీ స్టూడ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. షాడ్రక్, మెషక్, అబెద్నెగోకి అలాంటి ఛాన్స్ ఇచ్చాడు. దే స్టూడ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. జోసెఫ్కి అలాంటి అవకాశం ఇచ్చాడు. హీ స్టూడ్ ఫర్ దట్ అకేషన్. సో మై ఫ్రెండ్స్, when you are standing before Satan, don't think it will be in the church. అది చర్చ్లో అనుకోద్ది. It can be in your office, it can be in your neighborhood, it can be among your colleagues, it can be among your friends. మీ యొక్క ఫ్రెండ్స్ మధ్యన, మీ యొక్క కలీగ్స్ మధ్యన, మీ యొక్క ఆఫీస్ సెటప్లో, మీ యొక్క నైబర్హుడ్ మధ్యలో స్టాండ్, నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. సిట్, వాక్, స్టాండ్. యు ఆర్ సిట్టింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో కూర్చున్నావు. యు ఆర్ వాకింగ్ ఇన్ యూనిటీ, ప్యూరిటీ అండ్ హార్మనీ. అండ్ నౌ యు ఆర్ స్టాండింగ్ బిఫోర్ ద సాటన్. సాతానుడి ముందు మీరు నిలబడుతూ ఉన్నారు. నౌ దీస్ ఆర్ ద 3 parts I will be studying this segment. Verses 10 to 12, that's what I want to cover today, is the explanation of the fight. ఈ యుద్ధం గురించి వివరణ. 13 to 17 or 13 to 16 or 17, it will be the equipment for the fight. దేవుడు మనకిచ్చేటువంటి సర్వాంగ కవచం. That's your main theme. And the third one will be what is the effect of the whole warfare. ఈ యుద్ధ భూమిలో మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి? The ghost, that is the enemy, ఈ రోజు చూస్తాం. The equipment that we will see tomorrow, and the energy that is available to us towards the last. Know your strengths and weaknesses, that is today. And know your enemy, that is today. Know your equipment, that is tomorrow. And know your energy, that is day after tomorrow. So this is what we are going to study. చాలామంది క్రైస్తవులు సూపర్ఫిషియల్ స్పిరిచువాలిటీ ఉంటుంది. సూపర్ఫిషియల్ స్పిరిచువాలిటీ అంటే ఏంటి తెలుసా? వాక్యం చదువుకుంటాను, ఈరోజు నాకు దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు ఏంటి, ఈరోజు నాకు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి, దట్స్ ఆల్. మీలో చాలామంది డైలీ వాక్యం చదువుకునే వాళ్ళు సోషల్ మీడియాలో ఒక వర్స్ పంపిస్తారు కదా, లేకపోతే చిన్న ప్యాసేజ్ పంపిస్తారు కదా, దట్స్ ఆల్. అది చదువుకొని దేవుడు ఈరోజు నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చాడండి అని చాలా యూ ట్రై టు లివ్ ఇన్ ఎ రోజీ వరల్డ్. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను కష్టపడి రక్షించుకొని నిన్ను ఆత్మీయంగా పెంచి పోషించి నిలబెట్టింది దీవించి పంపించాడని కాదు, దీవించి నిన్ను యుద్ధభూమిలో వాడుకోవడానికి. దాట్ యూ షుడ్ అండర్స్టాండ్. ప్రాస్పరిటీ ఈజ్ ఎ ఆస్పైరింగ్ వర్డ్ టుడే అమాంగ్ క్రిస్టియన్స్. చాలామంది అదే కోరుకుంటూ ఉన్నాడు.
చాలామంది ఈ వెస్ట్రన్ వరల్డ్లో ఉండేటువంటి వాళ్ళకి అవుట్ సోర్సింగ్ అంటే బాగా తెలుసు కదా, దే అవుట్ సోర్స్ ఎవ్రీథింగ్. సో ప్రార్థనలు కూడా, వార్ఫేర్ కూడా అవుట్ సోర్స్ చేసేద్దాం అనుకుంటారు. అంటే మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే, సార్ ప్రార్థన చేయండి సార్, మీకు కానుక పంపిస్తాం, మీకు కొంచెం రుసుమిస్తాం, యు ప్రే. సో వి థింక్ సంబడి ఎల్స్ క్యాన్ ప్రే ఫర్ అస్, సంబడి ఎల్స్ క్యాన్ ఫైట్ ఫర్ అస్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ యూ కెనాట్ అవుట్ సోర్స్. కొన్ని విషయాలు నువ్వు అవుట్ సోర్స్ చేయలేవు. యూ నీడ్ టు ఫైట్ ఇట్ అవుట్. నీ అంతటి నువ్వు పోరాడాలి. యేసుక్రీస్తు ప్రభువారు అన్ని విషయాల్లో మనవలే శోధింపబడ్డాడు, మనవలే శ్రమ నొందాడు, కానీ ఆయన పాపం చేయలేదు. వై? హీ హ్యాస్ టు గో ఆల్ త్రూ దాట్. హీ ఈజ్ సెట్టింగ్ అ మోడల్ బిఫోర్ అస్. మన ముందు ఒక మాదిరి పెడుతున్నాడు. హీ వాంట్స్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ సో దట్ యూ అండ్ ఐ కెన్ గో టు హిమ్ కాన్ఫిడెంట్లీ. నీకు అర్థమవుతుందా అని ఏసైని అడగక్కర్లేదు, బికాస్ హీ వెంట్ త్రూ ఆల్ దోస్ థింగ్స్. ఫైనలీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ మైట్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండుడి. క్రిస్టియన్ జర్నీ ఈజ్ నాట్ ఎ పీస్ఫుల్ జర్నీ. ఇట్ ఈస్ నాట్ యేసుప్రభుని అంగీకరించాను, ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తున్నాను, ఆయన పిలవంగానే వెళ్ళిపోతాను అని. ఇట్ ఈస్ నాట్ ఎ వన్ వే టికెట్. అయితే మీలో కొంతమందికి డెఫినెట్గా దిస్ విల్ బి అ మైండ్ బ్లోయింగ్ థింగ్. ఏంటిది ఇలా ఉంటుంది అనేది. పాల్ ఇంత వివిడ్గా సెటానిక్ అటాక్స్ గురించి ఆయన మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, సాటన్ ప్రతి బిలీవర్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడికి తెలుసు వాడి జీవితం అయిపోయిందని. బట్ స్టిల్ నాకు టైం ఉన్నంత కాలం ఎంతమందిని పడగొడితే అంతమందిని పడగొడతాను. అది వాడుకున్నటువంటి ప్రక్రియ. ఒక విశ్వాసి కొంచెం ప్రార్థన పెంచితే సాతానుడు ఎమ్యునేషన్ పెంచుకొని వస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మాటలు నేను చెప్తూ ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సాటిస్ఫై యువర్ ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ. సాటన్ ఎలా ఉంటాడు సార్, సాటన్ ఎలాగ అటాక్ చేస్తాడు సార్, అది కాదు నా యొక్క ఇంటెన్షన్. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. సాటన్ ఈజ్ అగెయిన్స్ట్ యూ టు కంప్లీట్లీ పుట్ యూ డౌన్. నిన్ను పూర్తిగా నాక్డౌన్ చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నాక్డౌన్ అంటే మీకు తెలుసు కదా, బాక్సింగ్లో ఒక వ్యక్తి కింద పడిపోయినప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 ఓవర్ అని అంటారే. దట్స్ వాట్ సాటన్ వాంట్స్ టు డూ. అయిపోయిందిరా నీ పని అనేది సాతాను అనిపించాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఈ ప్రిపరేటరీ కమాండ్ ఇస్తున్నాడు. ఫైనలీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ఇది కమాండ్, ఇది సజెషన్ కాదు, ఇది సలహా కాదు, ఇట్స్ ఎ కమాండ్. అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ ద లార్డ్. మన యొక్క శక్తి దేవునిలో ఉన్నది. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. వెల్, సాటన్ స్ట్రాంగ్ అనే విషయాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకుంటాం. కానీ మనతో ఉన్నటువంటి దేవుడు సాతానుడి కంటే శక్తివంతుడు. అందుకనే యేసుప్రభువు వారు ఏమన్నాడు తెలుసా, ఈ లోకములో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు శక్తివంతుడు అనేటువంటిది. ఇన్ఫ్యాక్ట్ జీసస్కి సాటన్కి యుద్ధం జరగడానికి సాధ్యం కాదు. సచిన్ టెండూల్కర్తో క్రికెట్ ఆడతానంటే వాడు వస్తాడా? రాడు. హీ వోంట్ కమ్. సో జీసస్ క్రైస్ట్ సాటన్తో మనందరి తరపున ఒకసారి యుద్ధం చేశాడు, అవగొట్టేశాడు ఆయన పని. సిలువ మీద ఆయన చనిపోయినప్పుడు ఓవర్. కాబట్టి ప్రతిరోజు మన జీవితంలో వచ్చేటువంటి శోధనలో, శ్రమల్లో వేసేయారా నువ్వు నా తరపున ఫైట్ చేయి అంటే ఆయన రాడు. ఆయన ఏమంటాడు, దాట్స్ యువర్ ఫైట్. అది నువ్వు ఫైట్ చేయాలి. నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు బలాన్ని ఇస్తాను, నేను నీ వెనకాల ఉంటాను, నేను ప్రోత్సహిస్తాను. దట్స్ ఆల్. ఎందుకనంటే సాటన్తో యేసయ్య ఇప్పుడు యుద్ధం చేస్తే సచిన్ టెండూల్కర్తో నువ్వు నేను క్రికెట్ ఆడినట్లు ఉంటుంది. బాగోదది. ఇట్ డజంట్ లుక్. సాటన్ ఈజ్ అన్ ఏంజలిక్ క్రీచర్. సాతానుడు ఒక దేవదూత గణములో ఒకడు అనేటువంటిది. సాతానుడుకున్నటువంటి లక్షణం ఏంటంటే, అయ్యా పలానా వాడిని శోధించమంటావా అని అడగాలి పర్మిషను. యోబు దగ్గరికి రాకముందు ఆయన పర్మిషన్ అడిగాడు. సాతానికి సమవుజ్జి ఎవరో తెలుసా? మైకల్ ఉండగలడు, గాబ్రియల్ ఉండగలడు, బట్ నాట్ జీసస్ క్రైస్ట్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యేసయ్య సిలువ మీద చనిపోయినప్పుడే అయిపోయింది. అయితే సాతానుడు ఇప్పుడు ఎవరిని ఎనిమీస్గా పెట్టుకున్నాడంటే నిన్ను, నన్ను, మనుషుల్ని. అందుకనే పేతురు ఏమంటాడు తెలుసా? విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని ఆయన చూస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. పౌలు భక్తుడు ఆల్రెడీ ఈ ఎపిసోడ్లో 2 times మనకుండేటువంటి శక్తి గురించి చెప్పాడు. చాప్టర్ 1లో ఏమంటాడంటే, తండ్రి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, కుమారుడు నీకోసం సిలువ మీద చనిపోయాడు, పరిశుద్ధాత్మ నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అయితే పరలోకపు ఐశ్వర్యం ఉన్నది.
ఉంది అంటే ఎలా సరిపోద్ది? యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. కాబట్టి ఆయన ఫస్ట్ చాప్టర్లో వర్స్ 17 నుంచి ఆయన చివరి దాకా చాప్టర్ వర్స్ 24 దాకా ఆయన చేసినటువంటి ప్రార్థన దేని గురించి అంటే సింపుల్గా వన్ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రభా స్పిరిచువల్ నాలెడ్జ్ వీళ్ళకి ఇవ్వండి, ఆత్మీయ జ్ఞానం ప్రాక్టికల్గా అనుభవించేటట్లు చేయండి. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, అన్లెస్ అండ్ అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ యూ కెనాట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐ వాంట్ టు టెల్ యూ దాట్. యేసు ప్రభు యొక్క శక్తిని, దేవుని యొక్క శక్తిని నీ జీవితంలో అనుభవించేటంత వరకు కూడా ఇంత శక్తివంతుడా ఈయన అని నువ్వు గుర్తించలేవు. యూ కెనాట్. ఐల్ గివ్ యూ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్, యూ కెన్ అండర్స్టాండ్. నేను 5 times న్యూజిలాండ్ వెళ్ళాను. అయితే దిస్ వాజ్ ద 5th time ఐ హ్యాడ్ టు గో. సో నేను 2 countries ఒకేసారి కవర్ చేద్దామని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పెట్టుకున్నాను. ఆస్ట్రేలియా నాకు వీసా వచ్చింది. దట్స్ మై సెకండ్ విజిట్ టు ఆస్ట్రేలియా. న్యూజిలాండ్ 5th time కదా, కాబట్టి అప్లై చేశాను. ఐ న్యూ ఇట్ విల్ గెట్ త్రూ. అయితే నాకు టైం దగ్గరకు వచ్చేసింది. ఐ హ్యావ్ టు ఫ్లై ఆన్ మండే. నేను మండే ఫ్లై చేయాలి. నాకు వెన్స్డేకి వీసా రాలేదు. దే హ్యావ్ టు ఫస్ట్ కమ్యూనికేట్ త్రూ ఈమెయిల్ అండ్ దెన్ దే హ్యావ్ టు పోస్ట్ ద పాస్పోర్ట్ ఇన్ ఢిల్లీలో పాస్పోర్ట్ పోస్ట్ చేయాలి. నాకు బెంగళూరుకి రావాలి. ఇట్ టేక్స్ 1 day. ఫ్రైడే ఇస్ ది అల్టిమేట్ అండ్ ఎందుకనంటే సాటర్డే ఈజ్ అ హాలిడే ఫర్ ది బ్లూ డాట్. దే డోంట్ డెలివర్ యూ. ఇది పరిస్థితి. సో నేను వెన్స్డే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, యూ అప్లైడ్ ఇట్ ఇన్ ద రాంగ్ ఫామ్ అన్నారు. ఐ సెడ్ 4 times అప్లై చేశాను ఇదే ఫామ్లో. అంటే లేదు కొన్ని మార్పులు వచ్చినాను. దెన్ యూ షుడ్ హ్యావ్ కమ్యూనికేటెడ్ టు మీ వై యూ డిడ్ నాట్ డూ ఇట్ అని. బికాస్ ఐ హ్యావ్ గాన్ సో మెనీ టైమ్స్. కొంచెం గట్టిగా మాట్లాడితే డోంట్ వరీ, మీకు ఈ ఫామ్ పంపిస్తున్నాను, ఆన్లైన్లో పంపించేయండి అని అంటే, ఐ టోల్డ్ టుమారో ఇస్ థర్స్డే, యూ నీడ్ టు సెండ్ ఇట్. దాన్ని పంపించాలి. అయితే థర్స్డే రాలేదు. ఐ డి నాట్ గెట్. థర్స్డే రాలేదు. ఇక ఫ్రైడే 3 o'clock లోపల నాకు వీసా వచ్చిందని ఈమెయిల్ రావాలి. ఎందుకంటే 3 o'clockకి వాళ్ళు డిస్పాచ్ చేస్తే కనుక 5 లోపల అది బ్లూ డాట్లో డిస్పాచ్ అయితే కనుక నాకు సాటర్డే రీచ్ అవుతుంది. సండే నేను ప్యాకప్ చేసుకుంటాను, మండే వెళ్తాను. టికెట్ బుక్ అయిపోయింది. యునో టిల్ ఈవినింగ్ 5 o'clock ఆన్ ఫ్రైడే ఐ డిడ్ నాట్ గెట్. న్యూజిలాండ్ వాళ్ళకి చెప్తా ఉన్నాను, ప్రేయర్ చేయండి, ఐ విల్ ఆల్సో పే. చాలా సీరియస్గా ప్రేయర్ చేస్తా ఉన్నాను. లార్డ్, you said that I should go. What is this? I was able to see a huge satanic attack. గట్టిగా ప్రార్థన చేశాను. You believe it or not, at 5:05 I got the email. వాళ్ళ ఆఫీస్ డిస్పాచ్ క్లోజ్ అయ్యే 3 o'clockకి 5:05కి నాకు వచ్చింది. బట్ వాట్ కెన్ ఐ డూ? మై పాస్పోర్ట్ ఈజ్ ఇన్ ఢిల్లీ. నౌ వాట్ విల్ హ్యాపెన్? యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, సాటర్డే at 10 o'clock పాస్పోర్ట్ వాజ్ విత్ మీ. అయితే ఎందుకు వచ్చిందో తెలుసా పాస్పోర్ట్? దాని మీద ఈ స్టాంప్ ఉంది, డిప్లొమాట్ అని. అంటే దే హ్యావ్ పుట్ మీ అండర్ ఎ కేటగిరీ కాల్డ్ డిప్లొమాట్. అంబాసిడర్స్కి వాళ్ళకి ఇచ్చేది. హూ డిడ్ ఇట్? హౌ ఇట్ హ్యాపెండ్? ఐ డోంట్ నో. డిడ్ ఐ యూజ్ అ రికమెండేషన్? నో. బట్ ఐ గాట్ ఇట్. ఐ ట్రావెల్డ్ ఆన్ మండే. నేను మండే ట్రావెల్ చేశాను. ఫ్రమ్ దాట్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ దిస్ ఎక్స్పీరియన్స్. గాడ్ కెన్ మూవ్ ద గవర్నమెంట్స్ ఫర్ మీ. దేవుడు ప్రభుత్వాలనే నా కోసం ఆయన మార్చగలడు, ప్రభుత్వాలనే సరిచేయగలడు. మై గాడ్ ఈజ్ పవర్ఫుల్ దెన్ వైట్ హౌస్. మై గాడ్ ఈజ్ పవర్ఫుల్ దెన్ క్రెమ్లిన్. మై గాడ్ ఈజ్ పవర్ఫుల్ దెన్ ఢిల్లీ పార్లమెంట్. హీ ఈజ్. అందుకని నేను విర్రవేకను, అందుకని నేను బుద్ధిహీనంగా ప్రవర్తించను. బట్ దాట్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఐ హ్యావ్. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. బీ స్ట్రాంగ్ అన్నప్పుడు దానికి నువ్వు చేసేదేం లేదు. యూ నీడ్ టు ఓన్లీ బిలీవ్. యూ నీడ్ టు ఓన్లీ యాక్సెప్ట్. దాన్ని అంగీకరించాలి. అది ఇట్స్ అ డివైన్ ప్రావిడెన్స్, దేవుడు మనకి అనుగ్రహించేది. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ఈ స్ట్రెంగ్త్ దేంట్లో ఉంటుంది? దేవుడి మీద. గుర్తుపెట్టుకోండి, దేవుడి మీద. అంతేకాని బైబిల్ నాలెడ్జ్ మీద కాదు, నీకున్నటువంటి హ్యూజ్ ఫెలోషిప్ మీద కాదు, నీకున్నటువంటి వాస్ట్ ఎక్స్పీరియన్స్ మీద కాదు. ఆల్ దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ ద లార్డ్. మీకు విషయం తెలుసా? ఇన్ ద లార్డ్ ఆర్ ఇన్ క్రైస్ట్ అనేటువంటి మాట ద హోల్ ఎఫిషియన్స్ ఎపిసోడ్లో 27 times కనబడుతుంది. వీఆర్ సిట్టింగ్ ఇన్ క్రైస్ట్, వీఆర్ హ్యావింగ్ ప్లెజర్స్ ఇన్ క్రైస్ట్, వీఆర్ హ్యావింగ్ రిచెస్ ఇన్ క్రైస్ట్, వీ హ్యావ్ స్ట్రెంగ్త్ ఇన్ క్రైస్ట్. మనకి శక్తి ఉండేది క్రీస్తులో. డూ యు నో వాట్ ఇట్ ఈస్? క్రీస్తులో మనకి శక్తి ఉండటం అంటే ఏంటో మీకు తెలుసా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను.
మీరు ఒక 3-year-old బేబీని, ఆ 3-year-old సన్ని, డాటర్ని, యూ టిక్ హిమ్ ఇంటు ఎ పార్క్ అనుకుందాం. అయితే పార్క్లో నడుస్తూ ఉన్నారు. సంబడి ఎల్స్ కేమ్ విత్ దేర్ డాగ్. వాళ్ళ యొక్క డాగ్తో వచ్చారు. ఈ 3-year-old ఆ డాగ్ను చూడంగానే, జస్ట్ ఇమాజిన్ ఇట్స్ ఎ హ్యూజ్ వన్, ఆ డాగ్ను చూడంగానే భయపడిపోయి మమ్మీ అని నిన్ను హగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆ డాగ్ అంటే భయపడ్డాడు కాబట్టి. నౌ వాట్ యు డూ, యూ పుల్ హిమ్ అప్ అండ్ యూ జస్ట్ క్రాస్ ద డాగ్. ఆ డాగ్ని క్రాస్ అయిపోతా ఉన్నారు. యు నో వాట్ దట్ ఫెలో విల్ డూ వెన్ హీస్ సిట్టింగ్ ఆన్ యూ? నీ మీద కూర్చున్నప్పుడు వాడు చేసేటువంటి పని ఏంటి తెలుసా? వెన్ హీస్ క్రాసింగ్ ద డాగ్, ఏ కుక్కనైతే చూసి భయపడ్డాడో వాడు నీ ఒళ్ళో ఉన్నప్పుడు అని పిలుస్తాడు పైనుంచి. వాట్ ఎనేబుల్డ్ హిమ్ టు డూ దాట్? హీస్ సిట్టింగ్ ఆన్ యూ, హీ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ యూ. ఆయన శక్తి నీలో ఉన్నది. హీ కెనాట్ ఫైట్ ద డాగ్, బట్ హీ నోస్ వన్ థింగ్, మై మమ్ కెన్ ఫైట్ ద డాగ్, మై డాడ్ కెన్ ఫైట్ ద డాగ్. ఇఫ్ యూ నో ద స్ట్రెంగ్త్ యూ హ్యావ్ ఇన్ ద లార్డ్, క్రీస్తులో నీకున్నటువంటి శక్తి కనుక నీకు తెలిస్తే, ఇట్స్ ఆసమ్. నౌ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. అయిపోయింది. Now from verse 2 and verse 11 and 12, these two verses, we have only one concept, that is the enemy. Let's know our enemy. John Stott Ephesians మీద కామెంటరీ రాస్తే ఉంటాడంటే, a thorough knowledge of the enemy and a healthy respect for his prowess are a necessary preliminary to victory in war. సాతానుడి గురించి ఫేర్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ మనకు ఉండాలి. ఆడుకున్నటువంటి శక్తిని మనం తోలనాడకూడదు. అప్పుడే మనం యుద్ధంలో గెలవగలుగుతాం, యుద్ధంలోకి సరైనటువంటి సిద్ధపాటుతో వెళ్ళగలుగుతాం. లేకపోతే వాడా క్షణాల్లో అయిపోతుంది అని అక్కడికి వెళ్ళి బొంబాటే వచ్చేస్తే ఏం చేయలేం. I'll read verse 11 and 12. Put on the whole armor of God, that you may be able to stand against the schemes of the devil. For we do not wrestle against the flesh and blood, but against the rulers, against the authorities, against the cosmic powers over this darkness, and against the spiritual forces of evil in heavenly places. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునడి. ఎలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాం. జాన్ స్టార్ట్ హీ సేస్, సాటన్ గురించి 3 మెయిన్ క్యారెక్టర్స్ ఇచ్చాడని. 3 మెయిన్ క్యారెక్టర్స్. ఇందుట్లో తెలుగులో ఎదురించిడి అని అన్నాడు కదా. ఎదురించిడి అన్నప్పుడు టు స్టాండ్, అని నిలబడతాం. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స్టాండ్, గాడ్ విల్ గివ్ యూ ద నీడెడ్ స్ట్రెంగ్త్. అయితే ఇఫ్ యూ ఆర్ నాట్ స్టాండింగ్, నువ్వు నిలబడతలేదంటే పడుకున్నావు అని అర్థం. యూ హ్యావ్ గివెన్ అప్, యు ఆర్ నాక్ డౌన్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స్టాండ్, నువ్వు నిలబడితే కనుక సాతాను ముందు గాడ్ విల్ ప్రొవైడ్. జోసెఫ్ స్టూడ్ ద గ్రౌండ్. యోసేపు గ్రౌండ్ మీద ఉన్నాడు. గాడ్ మేడ్ హిమ్ ద ప్రైమ్ మినిస్టర్. ఫ్రమ్ ప్రిజన్ టు ద ప్యాలెస్ వెళ్ళిపోయాడు. డానియల్ స్టూడ్, అందుకే సింహాల బోన్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగో స్టూడ్, అందుకే అగ్నిగుండంలోకి వెళ్ళి వచ్చేసారు. I'm not saying that if you are standing for God against Satan, there won't be troubles. You will have troubles, but you will have success. నీకు సమస్యలు ఉంటాయి, నీకు శోధనలు ఉంటాయి, కానీ మీరు ఖచ్చితంగా గెలుస్తారు. కాబట్టి శత్రువు గురించి సరైనటువంటి నాలెడ్జ్ లేకుండా వెళ్తే కనుక యూ విల్ లూజ్. ఇండియాలో ఐపీఎల్ జరుగుతుంది కదా. ఐపీఎల్ టీమ్స్కి అనాలిసిస్ చేయడానికని ఒక బౌలర్ని పెడతాడు, ఒక స్పిన్నర్ని పెడతారు, ఒక పేస్ బౌలర్ని పెడతారు, ఒక ఫీల్డర్ని పెడతారు, ఒక బ్యాట్స్మెన్ని పెడతారు, ఒక టీమ్ మేనేజర్ని పెడతారు. దీస్ ఆర్ నాట్ ప్లేయర్స్, బట్ దీస్ ఆర్ ద పీపుల్ హూ అనలైజ్ ద అపోజిషన్ అండ్ స్ట్రాటజైజ్ ద గేమ్. వాళ్ళు అపోజిషన్ని అనలైజ్ చేయడానికి, స్ట్రాటజైజ్ చేయడానికి ఏ బౌలర్ని వాడాలి, ఏ బ్యాట్స్మెన్ వాడాలి, ఏ ఫీల్డర్ని ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ ప్లాన్ చేయడానికని వాళ్ళు వాడుతూ ఉంటారు. యు నో దాట్ ఒక 30-40 ఓవర్స్ గేమ్ కోసం అంత హడావిడి అయితే మన లైఫ్ కోసం ఇంకెంత కావాలి, ఇంకెంత కావాలి. పాల్ సేస్, వీ డు నాట్ రెసిల్ అగేన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్. మనము రక్తమాంసాలతో పోరాడట్లేదు, ఫిజికల్ బీయింగ్స్తో పోరాడట్లేదు. మనం పోరాడినది శరీరులతో కాదు. అయితే ఏంటి? ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. సార్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ డోంట్ నో అబౌట్ సాటన్? నేను సాతాను గురించి కనుక తెలుసుకోకపోతే ఏమవుతుంది అని. యాక్ట్స్ 19లో ఒక సన్నివేశం ఉంటుంది.
స్కీవా అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈ 7 sons. వాళ్ళ సన్స్ ఏం చేస్తారంటే పాల్ ప్రార్థన చేస్తుంటే విన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే అదే ప్రార్థన మనం కూడా రిపీట్ చేద్దామని ఒక దెయ్యం పట్టినోడి దగ్గరికి పౌలు బోధిస్తున్న యేసునామంలో సాటాన్ కమ్అవుట్ అని అన్నారంట. అంటే ఆ సాతానుడు బయటకు వచ్చి, అరే నాకు పౌలు తెలుసు, నాకు పౌలు బోధించే ఏసే కూడా బాగా తెలుసు, నువ్వెవడోరా అని ఆ 7 మీద పడితే 5 తప్పించుకున్నారు. 2 మీద పడితే వాళ్ళ బట్టలు ఇప్పేసి, యు అండర్స్టాండ్ దిస్, బట్టలు ఇప్పేసి వాళ్ళని కొట్టి పంపించేసారన్నమాట. ఎవరు? ఆ దెయ్యం పట్టినాడు. అంటే యాక్చువల్గా చేసింది ఎవరు? సాటన్. ఇఫ్ యు గో అన్అవేర్, ఇఫ్ యు గో అన్ప్రిపేర్డ్, యు నో దాట్ ఇట్స్ హారిబుల్. సి బైబిల్ కాలేజెస్లో సాటన్ గురించి స్టడీ చేయడానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాన్ని డెమనాలజీ అంటారు. డెమనాలజీ. ఇప్పుడు మనకి లామెరాడాలో బయోలో యూనివర్సిటీలో నీల్ ఆండర్సన్, హీఈస్ అన్ ఎక్స్పర్ట్. ఇప్పుడున్నటువంటి బతుకున్నటువంటి వాళ్ళు హీఈస్ అన్ ఎక్స్పర్ట్. ద అదర్ గై ఈజ్ పీటర్ వాగ్నర్, ఈజ్ ఆల్సో అన్ ఎక్స్పర్ట్. గతంలో ఉండి చనిపోయినటువంటి వ్యక్తి డెరిక్ ప్రిన్స్ అండ్ మెరిల్ అంగర్. వీళ్ళు కేవలం ఈ డెమనాలజీ మీద రాస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి దెయ్యం పట్టిందని కాదు, దే స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్, స్టడీ ద స్ట్రాటజీస్ ఆఫ్ సాటన్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ని బట్టి వాళ్ళు రాసుకుంటూ వస్తారు. చాలామంది తెలుగులో సాతాను గురించి మాట్లాడేటప్పుడు అది అని సంబోధిస్తూ ఉంటారు. సాతాను వచ్చింది, దెయ్యం పట్టింది, ఆ మాటలు ఉపయోగించొద్దు. ఎందుకనంటే ఆ మాటలు ఉపయోగించినప్పుడు అది ఒక శక్తి అని వదిలేసుకుంటాం. అది హిందూ ఫిలాసఫీలో ఉండొచ్చు, ఇస్లాం ఫిలాసఫీలో ఉండొచ్చు. క్రిస్టియన్ కాన్సెప్ట్లో సాతానుడు, అతడు, హీజ్ అ పర్సన్, హీజ్ అన్ ఏంజల్, ఆయన దేవదూత, వెరీ పవర్ఫుల్, అందమైనటువంటి వాడు. అయితే ఆ దేవదూతని పాపం చేయటం బట్టి పడేశారు. ఆ పడిపోయినటువంటి దేవదూత మత్తయి సువార్త 4:1 హీస్ కాల్డ్ డెవిల్, అపవాది, అక్యూజర్, నేరములు మోపువాడు, అడ్వర్సరీ, శత్రువు, శోధకుడు, మనల్ని టెంప్ట్ చేసేటువంటి వాడు, అబద్ధాలు ఆడేవాడు, అబద్ధాలకు జనకుడు. 2 Corinthians 4:4 ఏమన్నారు తెలుసా? యుగ సంబంధమైన దేవత. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, హీ ఈజ్ ద రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్. అదేంటి సార్, ఐల్ కమ్ టు యూ వై హీ బికేమ్ ఎ రూలర్ అని అంటానికి. హీస్ కాల్డ్ ఎ లయన్, సింహము. హీస్ కాల్డ్ ఎ సర్పెంట్, పాము. సింహం అన్నప్పుడు గర్జిస్తూ వస్తాడు, పాము అన్నప్పుడు సటిల్ వేలో వస్తాడు. ఏంజల్ ఆఫ్ లైట్, ఆయన కొమ్ములు వేసుకొని బ్లాక్ డ్రెస్ వేసుకొని రాడు, దేవదూతలాగా వస్తూ ఉంటాడు. జీసస్ క్రైస్ట్ అతను ఎవడు తెలుసా? వాడు దొంగోడు. దొంగతనమును హత్యమును నాశనం చేయటానికి వచ్చిన కానీ మీరు దేనికి రాడు అని. సో ఐజియా చాప్టర్ 14లో ఈ లూసిఫర్ గురించి చెప్పాడు. హీఈస్ వెరీ బ్యూటిఫుల్, వెరీ పవర్ఫుల్. కానీ ప్రైడ్ వచ్చినప్పుడు అతన్ని తోసేశారు. అండ్ వెన్ హీస్ థ్రోన్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, సాతానుడు సింగిల్గా రాలేదు, లూసిఫర్ సింగిల్గా రాలేదు. ఈ ఏంజలిక్ వరల్డ్లో ఐ డోంట్ నో హౌ మెనీ ఆర్ దేర్, 10 million ఉన్నారా, 1 billion ఉన్నారా నాకు తెలీదు. ఎంతమంది అయితే ఏంజల్స్ ఉన్నారో దాంట్లో 1/3 సాతాన్తో పాటు వచ్చేసారంట. 1/3 ఆఫ్ దెమ్. మనకి బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 12:4 ఉంటుంది. హిస్ ట్వెయిల్ స్వెప్ట్ డౌన్ 1/3 ఆఫ్ ద స్టార్స్ ఆఫ్ హెవెన్ అండ్ క్యాచ్ దమ్ టు ది ఎర్త్. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3/3 నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. సో ఈ సాటన్ ఏం చేస్తాడంటే, వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, దేవుడు సర్వవ్యామి. సాతానుడు ఆమ్ని ప్రెజెంట్ కాదు, హీ క్యాన్ బి ఓన్లీ అట్ వన్ ప్లేస్. మరి హౌ కెన్ హీ కంట్రోల్ ద హోల్ వరల్డ్ అంటే, ఈ ఏంజలిక్ వరల్డ్ ఏదైతే పడిపోయిందో, దేవదూతలు ఎవరైతే పడిపోయారో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అయిపోతారనమాట. అదొక పిరమిడ్ లాగా ఉంటుంది. పిరమిడ్ అని అంటే లూసిఫర్ అందరికంటే పైన ఉంటాడు. ఆ తర్వాత టాప్ ఏంజల్స్ ఉంటారనమాట. టాప్ ఏంజల్స్, ఆర్క్ ఏంజల్స్ ఎవరైతే పడిపోయారో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాంటినెంట్ని టేక్ ఓవర్ చేసుకుంటూ ఉంటారు. దాని కింద ఆ యొక్క కాంటినెంట్ టేక్ ఓవర్ చేసేటువంటి ఫాలెన్ ఏంజల్ కింద, పడిపోయిన దేవదూత కింద ఇంకా కొంచెం తక్కువ స్థాయి వాళ్ళు ఉంటారు. వాళ్ళు దెల్ టేక్ కేర్ ఆఫ్ వన్ కంట్రీ ఈచ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏషియాకి ఒక పెద్ద పడిపోయిన సాతానుడు ఉంటే ఇండియాకి ఇంకొకడు ఉంటాడు. ఆ ఇండియా కింద ఇంకా లోవర్ లెవెల్ ఏంజల్స్ ఉంటారు. స్టేట్కి ఒకళ్ళు, తెలంగాణకు ఒకళ్ళు, ఆంధ్రాకి ఒకళ్ళు. దాని కింద ఇంకొక లెవెల్ డిస్ట్రిక్ట్కి ఒకళ్ళు,
నల్గొండకి ఒకళ్ళు, లేకపోతే ఈస్ట్ గోదావరికి ఒకళ్ళు, వెస్ట్ గోదావరికి ఒకళ్ళు, అట్లాగా. దాని కింద మండలంకి ఒకళ్ళు, జిల్లాకి తాలూకాకి ఒకళ్ళు, దాని కింద విలేజ్కి ఒకళ్ళు, దాని కింద కాలనీకి ఒకళ్ళు. సో ఒక వ్యక్తి దగ్గరకు వచ్చేది ద లోయెస్ట్ లెవెల్. లూసిఫర్ మన దగ్గరకు రాడు. లూసిఫర్ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. పౌలు దగ్గరకో, జీసస్ క్రైస్ట్ దగ్గరకో, బక్సింగ్ గారి దగ్గరకో, బిల్లీగ్రామ్ గారి దగ్గరకో, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. మన దగ్గర రాడు. మన దగ్గరికి లోవర్ లెవెల్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని డానియల్ తాను రాస్తూ ఉంటాడు. ఏమనంటే తాను ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు గ్యాబ్రియల్ని పంపించాడు ఆన్సర్ కోసం. పార్సీక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ ప్రిన్స్ ఉన్నాడే, ఆ దెయ్యంగాడు ఉన్నాడే, వాడు ఆపేశాడంటే గ్యాబ్రియల్ని. అప్పుడు మైకల్ వచ్చి గ్యాబ్రియల్ని విడిపించాడనేసి ఆయన చెప్తూ ఉంటాడు. సో దిస్ ఈస్ హౌ సాటర్న్ వర్క్స్ మై ఫ్రెండ్స్. హీ ఈజ్ లిటరలీ కంట్రోలింగ్ ద హోల్ వరల్డ్. ప్రపంచం అంతటినీ ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. కాబట్టి ఒకవేళ మన మీద ఎవరిని అటాక్ చేయడానికి వస్తే ఐదర్ త్రూ వర్డ్స్ ఆర్ త్రూ డీడ్స్, పనుల ద్వారా కానీ మాటల ద్వారా కానీ అటాక్ చేయడానికి వస్తే 2 ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఉంటాయి. ఈడు దెయ్యం పట్టినాడు అందుకని ఆ మీదకి అటాక్ వచ్చాడు, అదొక ఎక్స్ట్రీమ్ అయితే, ఈడు మనిషి అని ఆడి మీద కోపం చూపించడం ఇంకో ఎక్స్ట్రీమ్ ఎండ్. మెనీ అ టైమ్స్ సాటన్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని విక్టిమ్ చేస్తాడు. ఒకటి, నిన్ను విక్టిమ్ చేయొచ్చు, నిన్నే కొన్ని అలవాట్లకి, కొన్ని కోరికలకు, నీకున్న హ్యాబిట్స్కి, వాటిని బట్టి నిన్ను విక్టిమ్ చేసేయచ్చు. నీకు క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి ఎక్కువ క్రికెట్ చూసేట్లు చేస్తాడు. నీకు ఫుడ్ అంటే ఇష్టం, ఎక్కువ ఫుడ్ చూసేట్లు చేస్తాడు. నీకు వర్క్ అంటే ఇష్టం, నిన్ను వర్కాలిక్ చేసేస్తాడు. నీకు గేమ్స్ అంటే ఇష్టం, నిన్ను గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయేటట్లు చేస్తాడు. నీకు సోషల్ మీడియా అంటే ఇష్టం, సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి యూ హ్యావ్ బికమ్ ఏ విక్టిమ్. దిస్ ఈజ్ వన్ పాసిబిలిటీ. ఒకవేళ నిన్ను విక్టిమ్ చేయడానికి సాధ్యం కాదు, ఇంకెవరినో విక్టిమ్ చేసి వాడిని నీ మీద పంపిస్తాడు. ఇంకెవరినో విక్టిమ్ చేసి, నువ్వు మంచిగా చదువుకుంటా ఉంటే ఇంకెవడో వచ్చి అరే మనం బయటకు వెళ్దామా, నువ్వు మంచిగా ప్రార్థన చేస్తూ ఉంటే ఈరోజు పార్టీకి వెళ్దామా. సో somebody else has become a victim and they are trying to lure you, they are trying to attack you. This is how Satan attacks. Satan attacks. 2 రకాలుగా అటాక్ చేస్తాడు. నీలోనే ఆలోచన పుట్టిస్తాడు, దుష్ట ఆలోచన. బయట నుంచి ఆలోచన నీకు సజెషన్ లాగా వస్తుంది, దుష్టుని ఆలోచన. బట్ let me make this statement. If you are a Christian, Satan cannot indwell you. సాతానుడు నీలో ఉండలేడు. హీ కెన్ అటాక్ యూ ఫ్రమ్ అవుట్ సైడ్. యోబుని పీడించాడు, అప్రెస్ చేశాడు, హెరాస్ చేశాడు, కానీ యోబులోకి వచ్చి కూర్చోలేపాడు. సేమ్ విత్ యూ. నీలోకి వచ్చి కూర్చోడు, బయట నుంచి అటాక్ చేస్తాడు. ఐ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్, మీ అండ్ మై వైఫ్. సాటన్ కుడ్ నాట్ కమ్ ఇన్ టు అస్. మాలోకి రాలేకపోయాడు, బట్ హీ అటాక్డ్ అస్ ఇన్ డిఫరెంట్ వేస్. చాలా విధాలుగా అటాక్ చేసి, నిద్ర పట్టనీయకుండా చేశాడు, ఫుడ్ తినకుండా చేశాడు, రెస్ట్లెస్ చేసేసాడు, బాడీని వీక్ చేయడానికి ప్రయత్నం చేశాడు. హీ డిడ్ ఆల్ దట్ ఫ్రమ్ అవుట్ సైడ్. హీ కుడ్ నాట్ కమ్ ఇన్ సైడ్. మాలోకి రాలేపాడు. సో సాటన్ గురించి ఈ వర్సెస్లో 11-12 వర్సెస్లో 3 క్యారెక్టర్స్ చెప్తాడు. లెట్ మీ స్టేట్ దోస్ 3 క్యారెక్టర్స్ అండ్ విత్ దట్ విల్ హ్యావ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ అవర్ ఎనిమీ అండ్ వీ విల్ లుక్ అట్ ద వార్ఫేర్ and the equipment we have tomorrow. 3 words are used about Satan. సాతానుడి గురించి 3 పదాలు ఉపయోగించాడు. ఒకటి, he is very powerful, but against the rulers, against the authorities, against the cosmic powers. ప్రధానులతోనూ, అధికారులతోనూ, లోకనాథులతోనూ. whenever he is using this word ప్రధానులతో, అధికారులతో, లోకనాథులతో, these are different words used to express only one thing, authorities. అధికారంలో ఉన్నవాళ్ళు, ఉన్నత శ్రేణిలో ఉన్నటువంటి వాళ్ళు, డిప్లొమాటిక్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి విషయం. సాటన్ ఈజ్ ఇన్ దట్ సిచ్యువేషన్. సాతానుడు ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు. ఒక స్ట్రేంజ్ వర్స్ చూపించి దెన్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. మాథ్యూ చాప్టర్ 4లో జీసస్ క్రైస్ట్ దగ్గరికి లూసిఫర్ టెంప్ట్ చేయడానికి వచ్చాడు. లూసిఫర్ వాడు ఏమంటాడంటే, అగైన్ ద డెవిల్ కేమ్ టుక్ హిమ్ టు ఎ వెరీ హై మౌంటైన్ and showed him all the kingdoms of the world and their glory, and he said to him, all these I will give you if you will fall down and worship me. మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకు ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదను ఆయన అని చెప్పాను. ఈడేమన్నా అబద్ధాలు ఆడుతున్నాడా? నోర్మీరా, ఇవన్నీ నువ్వంటావే, నా తండ్రి చేశాడు అని యేసయ్య అనుండాల్సింది కదా. అనలేదు.
సాతానుడు ఇవన్నీ నాయి, నీకిస్తా నా కాళ్ళ మీద పడితే అంటే ఇవన్నీ సాతానియా? ఎగ్జాక్ట్లీ ఇవన్నీ సాతానియే. అదేంటి సార్ ఎప్పుడు వెళ్ళిపోయినాయి సాతాను దగ్గరికి? ఎప్పుడు వెళ్ళిపోయినాయి అంటే దేవుడు ఇవన్నీ తయారు చేసి, భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు అన్నీ తయారు చేసి వాటిలన్నిటినీ డాక్యుమెంట్స్ని ఆదామవ్వలకి ఇచ్చి, రై వీటిని అన్నట్లు మీరు ఏలుకోండి, హ్యావ్ ఎ డొమినియన్ అని ఇచ్చాడు. ఎప్పుడైతే ఆదాము అవ్వ ఇరువురు కూడా ఏదైనా తోటలో ఆ లూసిఫర్ గాడికి శోధనకి పడిపోయారో డాక్యుమెంట్స్ అన్ని ఆడు తీసేసుకున్నాడు. డూ యూ అండర్స్టాండ్? నౌ ద హోల్ వరల్డ్ ఈజ్ అండర్ సాటన్. ఎవ్రీథింగ్, ద గవర్నమెంట్స్, ఎవ్రీథింగ్, ద హ్యాబిట్స్, ద వరల్డ్ ఈజ్ అండర్ హిమ్. ఐల్ షో యూ క్విక్లీ కపుల్ ఆఫ్ వర్సెస్. John 12:31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. యేసుప్రభు చనిపోకముందు చెప్పినటువంటి మాట. John 14:30. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధము ఏమీ లేదు. సో దీస్ ఆర్ ద వర్సెస్ దట్ క్లియర్లీ సో లోకాధికారి. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే సిలువ మీద చనిపోయాడో, డిజొబీడియన్స్ని బట్టి సాటన్ డాక్యుమెంట్స్ అన్ని సాతానుడి చేతిలో పెడితే, యేసుక్రీస్తు ఒబీడియన్స్ని బట్టి ఆ డాక్యుమెంట్స్ అన్ని సంపాదించాడు. యేసు ప్రభువారు ఆ డాక్యుమెంట్స్ అన్ని సంపాదించి మాథ్యూ చాప్టర్ 28లో ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని దేవుడు నాకు ఇచ్చేశాడు, తండ్రి నా చేతిలో పెట్టేశాడు, నేను లీగల్ వేలో దీన్ని సంపాదించాను, మానవులు చేసిన పాపాలన్నిటికీ నేను వెల చెల్లించి నేను ఆ డాక్యుమెంట్స్ అన్నీ వెనక్కి తెచ్చేశాను, సర్వాధికారము నాకు ఇవ్వబడింది. ఇదే కదా మనకి 28:19లో కనబడింది. ఇప్పుడు మీరు సర్వలోకంలోకి వెళ్ళి మీరు సువార్తను బోధించండి, ఒకదాని తర్వాత ఒకటి తీసుకోండి. సరే, మరి సాతానుడు యేసుప్రభు వారు సిలువ మీద చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచినప్పుడు ఆయన ఓడిపోయాడు కదా, మరి ఇంకా ఎలాగే లోకాధికారి అని అంటున్నారు? దాన్నే దురాక్రమణ అంటారు. దురాక్రమణ, ఫేక్ డాక్యుమెంట్స్ని పెట్టి ఇది నాదే అని అంటా ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏ విధంగా మాట్లాడాడో ఇప్పుడు నీ దగ్గరకు కూడా వచ్చి అదే మాట చెప్తాడు. ఈ వరల్డ్ అంతా నాదిరా, నీకు డబ్బులు కావాలా, రాజీ పడిపో చాలు, నీకు ఎంజాయ్మెంట్ కావాలా, కొద్దిసేపు కళ్ళు మూసుకో చాలు, నీకు ప్లెజర్ కావాలా, కొద్దిసేపు ఓ పెగ్గేసుకో చాలు, దిస్ ఈజ్ మైన్, ప్లెజర్ ఈజ్ మైన్, ప్రాపర్టీ ఈజ్ మైన్, పొజిషన్ ఈజ్ మైన్. అది సాతానుడు చెప్తున్నది. వాడిచ్చే ప్లెజర్ కానీ, వాడిచ్చే పొజిషన్ కానీ, వాడిచ్చేటువంటి ప్రాపర్టీ కానీ రైట్ వేలో కాదు. అయితే నువ్వు ఆటికి గనక పడిపోయి సాతానుతో చేతులు కలిపితే అవుట్. సో యేసుప్రభు వారు చెప్తుంది ఏంటంటే, నేను సంపాదించాను, నువ్వు దాన్ని పొజెస్ చేయి. జోషువాకి, మోసెస్ తర్వాత జోషువాకి వాళ్ళు జోర్డన్ దాటక ముందు చెప్తాడు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తాను, ఇదంతా మీదే, ద హోల్ కానాన్ అనేది మీదే. కానీ అది ఎప్పుడు మీద అవుతుందో తెలుసా? వెన్ యూ స్టెప్ ఆన్ ఇట్, ఇట్ ఈస్ యువర్స్. ద హోల్ వరల్డ్ హ్యాస్ బీన్ వన్ బై జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. మీ ఇంట్లో తాగుబోతు హస్బెండ్ ఉన్నాడా? తిరుగుబోతు భార్య ఉన్నదా? రూడ్గా డిజొబీడియంట్ చిల్డ్రన్ ఉన్నారా? దే హ్యావ్ బీన్ వన్ బై క్రైస్ట్. క్రీస్తు వాడిని గెలుచుకున్నాడు. మీ యొక్క టీమ్ లీడర్ మీతో కఠినంగా ఉంటాడా? యేసే అతన్ని గెలుచుకున్నాడు. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దిస్, యూ నీడ్ టు క్లెయిమ్ individually. You need to claim. Pray for them. Exhibit God's strength in your life. దేవుని యొక్క శక్తి ఏంటో నీ జీవితంలో కనపరచు. They will be one for Christ. క్రీస్తు కోసం వాళ్ళు గెలుస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి కోసం యేసయ్య చనిపోయాడు. ఆయన వాళ్ళు సాతానుడి కింద ఎందుకున్నారంటే ఫేక్ డాక్యుమెంట్ పెట్టుకొని ఉన్నాడు ఆయన. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే యూ విల్ విన్, నువ్వు గెలుస్తావు. సో సాటన్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆయన శక్తివంతుడిగా ఉంటున్నాడు. దిస్ ఈజ్ ద పాయింట్ నెంబర్ 1, వెరీ పవర్ఫుల్. ది సెకండ్ పాయింట్ ఏంటంటే, ఐఎమ్ రీడింగ్ అగైన్ వర్స్ 11-12. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ దుష్టమైన దుర్మార్గుడు, వెరీ వికెడ్, హీఈస్ వెరీ పవర్ఫుల్, వెరీ వికెడ్. పవర్ అనేది న్యూట్రల్, మనకు తెలిసిందే. ఇట్ క్యాన్ బి యూస్డ్ ఫర్ గుడ్ and it can be used for bad. Satan has power. Please get it, this word straight. Satan has power. సాతానుడికి శక్తి ఉంది, బట్ నాట్ ఆల్ పవర్ఫుల్. సర్వశక్తిమంతుడు కాదు. మోషే కర్రను తీసుకెళ్ళి కింద పడేస్తే పామైంది ఫరో దగ్గర.
ఫరో వాళ్ళ మెజిషియన్స్ని పిలిపిస్తే వాళ్ళు కూడా కర్రల కింద పడేస్తే పావులయ్యాయి. దే హ్యావ్ పవర్. అయితే సాతానుడు పవర్ని వాడతాడు, అద్భుతాలు చేస్తాడు, ప్రవచనాలు చెప్తాడు. ఎస్, హీ కెన్ డూ ఇట్. వాడికి చాలా విషయాలు తెలుసు. హీ కెన్ డూ ఇట్. అయితే అద్భుతాలకు పడిపోయి, లేకపోతే ప్రవచనాలకు పడిపోయి, లేకపోతే ఫేక్గా ఉపయోగించినటువంటి ఈ పవర్ని డిస్ప్లే చేసినప్పుడు వాటికి పడిపోతే కనుక యు ఆర్ గాన్. అది ఎలా ఉంటుందో తెలుసా? సాతానుడు మన జీవితంలోకి ఎంటర్ అవడానికి దెయ్యం పట్టిన వాళ్ళని ఇంకో భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్తారు. భూత వైద్యుడు ఏం చేస్తాడు తెలుసా? నేను పూజలు చేస్తానండి, వీళ్ళలోంచి దెయ్యం బయటకు వస్తుంది అంటాడు. వచ్చేస్తాడు. అది ఎలా ఉంటుంది తెలుసా? ఆ దెయ్యాలకి మధ్యన అండర్స్టాండింగ్. నువ్వు పో, నేను వస్తానంటాడు. చిన్న దెయ్యం వెళ్ళిపోతాడు, పెద్ద దెయ్యం కూడా వస్తాడు. అర్థమైందా? కాబట్టి ఫర్ టైమ్ బీయింగ్ ఇట్ లుక్స్ పీస్ఫుల్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి సాతానుడు శక్తి గలవాడు, అద్భుతాలు చేయగలడు. అది దుష్టత్వానికి వాడతాడు. అంధకార సంబంధులకు లోకనాథులతోనూ దే వర్క్ ఇన్ డార్క్నెస్. సాతానుడి యొక్క హ్యాబిటాట్ డార్క్నెస్ అంట. డార్క్నెస్ అన్నప్పుడు ఫిజికల్ డార్క్నెస్ గురించి కాదు. లైట్లు ఆరిపోతే సాతానుడు ఉంటాడని కాదు. పట్టపగలు కూడా దెయ్యంగాడు వస్తాడు మీ దగ్గరికి. డే లైట్, మిట్ట మధ్యాహ్నం కూడా దెయ్యంగాడు రాగలడు. వెన్ ద లైట్స్ ఆర్ ఆన్, సాటన్ క్యాన్ కమ్. బట్ డార్క్నెస్ అని ఉపయోగించినప్పుడు what the Bible meant was this, in a very subtle way. Satan is many a times invisible. చీకట్లో కనబడకుండా, లోకనాథుడు అంటే అందరికంటే పైన ఉండేటువంటి వాడు. ఇంకా ఉన్నాడు తెలుసా? దురాత్మల సమూహములతో. హీ ఈజ్ నాట్ వన్. హీ హ్యాజ్ ఎ హ్యూజ్ ఆర్మీ విత్ హిమ్. ఒక్కడు కాదు, చాలా ఆర్మీ ఉన్నది. సేన అనే దెయ్యం పెట్టినవాడు చెప్తాడు కదా, 7,000 మంది, 7,000 ఆయనలో ఉన్నారు. హే, ఐ వాంట్ టు టెల్ యు వన్ థింగ్. సాటన్కి రూల్స్ లేవు, సాటన్కి మర్సీ లేదు. సాటన్కి కొద్దిసేపు ఆగవా, నేను పడిపోయాను అని అంటే జాలు ఉండదు. హీ డజంట్ హ్యావ్ మారల్ వాల్యూస్. హీ డజంట్ హ్యావ్ వాల్యూ ఆఫ్ లైఫ్. దర్ ఓన్లీ ఇంటెన్షన్ ఈజ్ టు డిస్ట్రాయ్ యూ. మిమ్మల్ని నాశనం చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దాట్స్ ద ఓన్లీ థింగ్. మై ఫ్రెండ్స్, కొన్ని సందర్భాల్లో సాతానుడు ఎలా చేస్తాడో తెలుసా? హీ యూజెస్ సర్టన్ అకేషన్స్ వేర్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ సాటన్ టు వర్క్. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి హెల్ప్ చేయడానికి మీరు వెళ్ళారు. విత్ ఆల్ గుడ్ మోటివ్స్ వెళ్ళారు. మీరు ప్రార్థన చేసుకొని వెళ్ళారు, వాడికి హెల్ప్ చేయడానికి వెళ్ళారు, వాడికి హెల్ప్ చేశారు. అయితే వాడికి హెల్ప్ చేయటం ఎవడో చూసి దాన్ని నెగిటివ్గా చూపిస్తారు. యు బికమ్ సో యాంగ్రీ. నేను మంచి ఉద్దేశం తేలితే ఈడెవడు ఇలా అంటాడు, ఎందుకని ఇలాంటి పుకారు వచ్చింది నా మీద, ఎందుకని ఇలాంటి గాసిప్ వచ్చింది నా మీద, ఎందుకని పీపుల్ నన్ను రాంగ్గా రీడ్ చేస్తున్నారు. వాట్ డిడ్ యూ డు గాడ్? నువ్వేం చేస్తున్నావు? నేను నీకోసమే వెళ్ళవంటేనే కదా నేను వెళ్ళింది. యూ బికమ్ యాంగ్రీ అగేన్స్ట్ గాడ్. ఆ టైంలో సాతానుడు అంటాడు, మన ప్లాన్ సక్సెస్ అయింది, నాకు కావాల్సింది అదే. యోబు మీద అన్ని అమినేషన్స్ ఉపయోగించాడు. యోబు ఒక్క పని చేయాలని, దేవా నువ్వు వేస్ట్ గాడివి అని అనిపించాలని. అనిపించలేపాడు. యోబు అనలేదు, సాతానుడు. క్రిస్టియన్ లైఫ్లో శారీరకంగా చచ్చిపోతాం ఫెయిల్యూర్ కాదు, ఆత్మీయంగా చచ్చిపోతాం ఫెయిల్యూర్. ఫిజికల్ డెత్ ఈజ్ నాట్ ఫెయిల్యూర్. స్టీఫెన్ డైడ్ ఫిజికలీ, బట్ హీ సక్సెస్ఫుల్ ఇన్ ఈ స్పిరిచువల్ realm. ఆత్మ ఆ స్థాయిలో ఆయన గెలుపొందినటువంటి వాడు. సో మొదటిది, హీఈస్ వెరీ పవర్ఫుల్. రెండోది, హీఈస్ వెరీ వికెడ్. మూడోది, చిట్టదేవరిది, హీఈస్ వెరీ కన్నింగ్. జిత్తులు మారి, కపటము, తంత్రము, ద స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్ అన్నారు. అపవాది తంత్రములు. ఆయన ప్లాన్ వేసుకొని వస్తాడు, రెక్కి గీసుకొని వస్తాడు, టాక్టికల్గా వస్తాడు, డిసెప్టివ్గా వస్తాడు, స్ట్రాటజిక్గా వస్తాడు. హీ కమ్స్ ఇన్ ఆల్ ఏరియాస్. అయితే ఏ ఏరియాలో అయితే అన్ప్రిపేర్డ్గా ఉంటామో మనం అక్కడ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను అనే వెలుగుదూత వేషం ధరించుకొని వస్తాడు. నో వండర్, ఫర్ ఈవెన్ సాటన్ డిస్గైజెస్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఏంజల్ ఆఫ్ లైట్. 2 Chronicles chapter 11 verse 14. సాటన్ గురించి జాన్ స్టార్ట్ చెప్తే ఉంటాడు తెలుసా? సాటన్ ఈజ్ ఎ డేంజరస్ వుల్ఫ్. హీ ఎంటర్స్ ఇన్ టు ద ఫ్లాక్ లైక్ షీప్ అండ్ దెన్ రోర్స్ లైక్ ఎ లయన్. ఆయన గొర్రెల మందులోకి ఆయన ఒక గొర్రెలాగా వస్తాడంట. లోనకు వచ్చిన తర్వాత ఒక్కసారి తీసేసి
లయన్ లాగా అరుస్తాడంట. హీఈస్ వెరీ సటిల్ లైక్ సర్పెంట్. మై ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఆఫెన్ ఈజీ టు కౌంటర్ అటాక్ అండర్ పర్సిక్యూషన్. శ్రమల మధ్యన ప్రభువా సహాయం చేయటం అని ప్రార్థన చేయటం ఈజీ. కానీ వెన్ గాడ్ ఈజ్ గివింగ్ యూ ప్లెజర్స్, వెన్ గాడ్ ఈజ్ గివింగ్ యూ ప్రాపర్టీ, ఆ టైంలో సాటన్ నిన్ను సెడ్యూస్ చేయటం చాలా ఈజీ. అందుకే ఒక ఆయన ఉన్నాడు తెలుసా, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు హ్యాండిల్ పెయిన్, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ ప్లెజర్. నొప్పిని దేవుని యొక్క శక్తితో ఎదుర్కోవటం చాలా సులభం, కానీ ప్లెజర్లో ఆఫెన్ వి ఫర్గెట్ గాడ్. జాన్ బనియన్ పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ రాశాడు, బట్ హీ ఆల్సో రోట్ ద హోలీ వార్. హోలీ వార్లో ఏమంటాడు తెలుసా, సాటన్ కమ్స్ ఇన్ 2 ఫార్మ్స్ అంట. ఒకటి భయపెట్టడం, రెండోది బుజ్జగింపడం. ఫోర్స్, రెండోది ఫ్రాడ్. పోలీసులు ఉపయోగిస్తారు. ముందు పోలీసు వచ్చి టకటక్ కొట్టేస్తాడు, ఆడు కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత రెండో వాడు వస్తాడు, టీ తాతావా, బాగా దెబ్బలు తల్లియా అని మాట్లాడతాడు. ఇమ్మీడియట్లీ యూ గెట్ ఇంటు ఎ మూడ్, అరే ఇటు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడని. బాగా కొట్టాడా, అయ్యో వాడంతే ఇలా అసలు కొట్టాల్సిన పని లేదు, ఎందుకు కొట్టాడో అర్థం కావట్లేదు నాకు, వాడి సంగతి నేను చూసుకుంటానులే. అయితే అసలు ఏం జరిగింది అని ఇటు అడుగుతాడు. ఇటు చాలా మంచివాడు, మొత్తం చెప్పేస్తాను, యూ టెల్ ఎవ్రీథింగ్. వాడు అప్పటి తర్వాత సార్ ఇటు మొత్తం చెప్పేశాడు సార్ అంటారు. దట్ ఈస్ ద స్ట్రాటజీ police use. The same way Saturn uses. He uses force. If you are not indulging to force, he uses a fake way. బుజ్జగిస్తాడు, ఇదే పనే పద్ది, బల్లకిని చేయబెట్టు, ఎందుకు తంటాలు పడతావు, క్విక్గా సంపాదించవచ్చు. హీఈస్ వెరీ కన్నింగ్. హిజ్ ఓన్లీ ఇంటెన్షన్ ఈజ్ టు గెట్ యూ అవే. నిన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మై ఫ్రెండ్స్, దేవుడు బీ స్ట్రాంగ్ అని చెప్తున్నప్పుడు ఐఎమ్ దేర్ ఫర్ యూ అంటున్నాడు. అయితే సర్వాంగ కవచము ధరించుకొనిడి అని అన్నప్పుడు ఇది నీ బాధ్యత అంటున్నాడు. ఐ కెన్ గివ్ యూ ద గ్యాడ్జెట్స్ బట్ యూ హ్యావ్ టు వేర్. నీకు డ్రెస్ ఇస్తాను కానీ నువ్వు వేసుకోవాలి. నేను నీకు శక్తినిస్తాను కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ 2 మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఫూలిష్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను చేసేయగలుగుతానులే దీన్ని, లేదా ప్రైడ్ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్, నాకుంది. ఫూలిష్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ ప్రైడ్ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఇక కొంతమంది ఉంటారు, బిఫోర్ ద గెట్ ఇన్ టు ద వార్ దే సే నేను గెలవలేనండి. Saturn wants that. Finally, be strong in the Lord and in the strength of his might. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అనేటువంటిది. I want to give you 2 examples and then I would like to close. Os Guinness, he's an apologist. He wrote several books. Os Guinness. The Dust of Death అనేటువంటి ఆ బుక్లో ఆయన ఒక ఈవెంట్ కోట్ చేస్తాడు, హౌ సాటర్న్ అటాక్స్ అనేది. హీ వెంట్ టు ఎసెక్స్ టు గివ్ ఎ సిరీస్ ఆఫ్ లెక్చర్స్. అయితే ఆయన లెక్చర్ ఇవ్వడానికి ఇంకా ప్రిపేర్ అవుతూ ఉన్నాడు, ఆడియన్స్లో కూర్చొని ఉన్నాడు. హీ వాజ్ సిట్టింగ్ సైడ్ నుంచి చూస్తూ ఉన్నాడు. ఫ్రంట్ రోలో ఒక లేడీ కూర్చొని ఉంది అండ్ షీ వాజ్ లిటిల్ బిట్ రెస్ట్లెస్. ఆమె అటు ఇటు చూస్తుంది, ఆస్ గిన్నిస్ని చూస్తుంది. తన మైండ్లో క్విక్గా ఒక ఇన్స్టింక్టివ్గా థాట్ వచ్చింది, యూ నీడ్ టు ప్రే అని. సో వెంటనే పెద్ద మోకరించి హడావిడి చేసి ఏం ప్రార్థన చేయలేదు. ప్రభా, ఈ సాతాను క్రియలన్నిటిని లయం చేస్తున్నాను, యేసుక్రీస్తు నామములో సాతానుని బంధించాయి, వాడు నా మీదకి రాకుండా చెయ్యి అని వెళ్ళి బోధించేశాడు. పవర్ఫుల్గా మాట్లాడాడు. అయిపోయిన తర్వాత వెన్ హీ హాజ్ ఫినిష్డ్ హిస్ టాక్, స్టేజ్ దిగుతున్నప్పుడు ఈ అమ్మాయి ఒక్కసారి లేచి వాట్ డిడ్ యూ డూ అని అన్నదంట. వాట్ డిడ్ ఐ డూ, నేనేం చేశాను, వై వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ అప్, నేను ఎందుకు లెగలేకపోయాను, వాట్ డిడ్ ఐ డూ అని అంటే, ఐ ఓన్లీ ప్రేడ్ టు గాడ్, ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్, హీ డిడ్. షీ కేమ్ ఓన్లీ టు డిస్టర్బ్. ఆమె వచ్చింది డిస్టర్బ్ చేయడానికి. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో డిస్టర్బెన్స్ ఆగిపోయింది బిగినింగ్లోనే. మై ఫ్రెండ్స్, వెన్ యూ గో అవుట్, మీరు బయటికి వెళ్ళినప్పుడు, వెన్ యూ గో టు ఆఫీస్, మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు, వెన్ యూ గో టు యువర్ ఇన్స్టిట్యూట్, కెన్ యూ థింక్ ఆఫ్ దిస్, సాటన్ క్యాన్ బి దేర్ ఎనీవేర్. ఎక్కడైనా ఉండగలడు ఆయన, ఎక్కడైనా ఉండగలడు. ఆర్ యూ ప్రిపేర్డ్? ఇక్కడ ఉండాలే, ఇక్కడికి రాళ్లే అని అనుకున్నా. వెన్ యూ గో టు చర్చ్, ఆయన రాడు నీతో పాటు వస్తాడు. వెన్ యూ గో టు యర్ ఫెలోషిప్, దేవుడు రాని నీతో, సాతానుడు రాని నీతో వస్తాడు. హీ కమ్స్.
అయితే ఇది జరిగిన ఒక 2 వీక్స్ తర్వాత ఒక లేడీ కలిసిందంట ఆస్గెనిస్ని. ఆవిడ అడిగిందంట హౌ దట్ టాక్ వెంట్ అని. అంటే ఇట్ వెంట్ వెరీ వెల్. బై ద బై, వై ఆర్ యూ ఆస్కింగ్ స్పెసిఫిక్లీ అబౌట్ దట్ టాక్ అంటే, ఆన్ దట్ పర్టిక్యులర్ డే at about 6 o'clock in the evening, I got a thought that I need to pray for you. I got a thought that I need to pray for this situation. నేను ప్రేయర్ చేశాను. అప్పుడు ఆస్గినిస్ చెప్పాడంటే, ఎస్, ఆన్ దాట్ డే there was a woman who was sitting there, who was planted by evil to disturb me, but God stopped it. దేవుడు ఆపేశాడు. మై ఫ్రెండ్స్, వెన్ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఈ అనుభవాలు మనకున్నప్పుడు, you go out with great strength. Let me share one of my experiences, how God helped me, and then I'll close. నేను ఫుల్ టైమ్ మినిస్ట్రీకి 1990లో వచ్చాను. ఇన్ ద బిగినింగ్ టైమ్స్ ఐ వాజ్ గోయింగ్ త్రూ వెరీ టఫ్ సిచ్యువేషన్. చాలా కఠినమైన పరిస్థితులు వెళ్తా ఉన్నాడు. కొన్నిసార్లు ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ఫుడ్ టు ఈట్. నేను సికింద్రాబాద్లో ఉండేవాడిని, వైఎంసీఏలో రూమ్ తీసుకొని అక్కడ ఉండేవాడిని. దట్ వాజ్ ద సిచ్యువేషన్. ఫర్ 2 days ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ఫుడ్. నాకు అన్నం తినడానికి లేదు. సో మా మమ్మీ నాకు నేర్పించిందంటే, నెవర్ ఆస్క్ ఎనీబడి, ఎవరిని కూడా డబ్బులు అడగొద్దని. సో ఐ నెవర్ ఆస్క్డ్. I was only praying to God. That was the 3rd day, and I was extremely hungry. My tummy was having a lot of sprain and all those things. So నేను సూట్ కేస్ అంతా ఎత్తితే 25 పైస్ దొరికింది నైట్ 11 o'clockకి. సో వాట్ ఐ థాట్ ఈస్, వైఎంసీఏ నుంచి బయటకు వచ్చా, ఎవరో అరటిపళ్ళ బండివాడు వెళ్తా ఉన్నాడు. ఆ నాపి అరటిపళ్ళు ఎంత అన్నాడు. వాడు చాలా ఎక్స్పెన్సివ్ చెప్తా అన్నాడు. కుళ్ళిపోయిన అరటిపళ్ళు, స్పాయిల్డ్ బనానాస్ని పక్కన పెడతాడే, దాంట్లో ఒకటి చూపించి ఇదెంత అన్న. 40 పైస్ అన్నాడు. నా దగ్గర 25 పైస్ ఉంది, ఒకటి ఇస్తావనంటే గెడవే యూస్లెస్ ఫెలో అన్నట్లు తిట్టాడు. నేను ఆ 25 పైస్ పట్టుకొని రూమ్కి వస్తూ ఉన్నాను. చాలా కడుపు నొప్పి వస్తూ ఉంది. ఐ వాజ్ ఆస్కింగ్ లార్డ్, ప్రభా చాలా కఠినంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. రూమ్కి వచ్చాను, వాటర్ తాగేశాను, ఇంకా ఎక్కువైపోయింది పెయిన్. ఇట్స్ ఆల్మోస్ట్ 11:45. దెర్ ఈస్ నో వే ఐ కెన్ గెట్ ఫుడ్. 11:45 ఆ టైంలో కళ్ళు మూసుకొని, ప్రభా విల్ ఐ డై, చచ్చిపోతానా ఇట్లాగా అనుకుంటూ ఉన్నప్పుడు సంబడి నాక్డ్ ఎట్ మై డోర్. నేను డోర్ తీశాను. మై ఫ్రెండ్ జాన్ పాల్ కేమ్. జాన్ పాల్ లోన్కి వచ్చాడు. ఏంటి ఈ టైంలో వచ్చావు అని అన్నా. ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాను, అది మిస్ అయింది, వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళటం ఎందుకు నీ దగ్గరికి వచ్చాను అని అన్నాడు. సరే అన్న. లోన్కి వచ్చిన తర్వాత ఫుడ్ ఏమైనా ఉందా, ఆకలేస్తుంది బాగా అన్నాడు. అని అంటే నాకేం చెప్పాలో అర్థం కాలేదు. మళ్ళీ అడిగాడు, ఫుడ్ ఏమైనా ఉందని. ఏం లేదు అని అన్నా. చూడరా ఏమన్నా ఉంటుంది. ఏం లేదురా అని అన్నా. సరేగా నువ్వేం తిన్నావు అన్నాడు. ఏం తినలేదు. అవునా, మధ్యాహ్నం ఏం తినలేదు, మార్నింగ్ ఏం తినలేదు, పోనీ నిన్న రాత్రి ఏం తినలేదు. ఇక వాడికి అర్థమైపోయింది నా ముఖం చూసిన తర్వాత. వాడు తీసుకొని సికింద్రాబాద్ తెలిసిన వాళ్ళైతే వైఎంసీలోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇఫ్ యూ గో లెఫ్ట్ టర్నింగ్లో గార్డెన్ రెస్టారెంట్ అని ఉంటుంది. యూజువల్గా గార్డెన్ రెస్టారెంట్ 12 o'clock క్లోజ్ చేస్తారు, ఎందుకంటే పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ కార్ అక్కడికి వస్తుంది, జీప్. సో ఆల్మోస్ట్ అది 2 to 12 అట్లా అవుతూ ఉంది. మేము గార్డెన్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 12 దాటిపోయింది. యూజువల్గా అక్కడ పెట్రోల్ జీప్ ఉండాలి, రాలేదు ఇంకా. మేము జస్ట్ గార్డెన్ రెస్టారెంట్లోకి వెళ్ళాం. సైరన్ వినిపిస్తూ ఉంది, వెనకాల షట్టర్ వేసాడు. మేము లోనికి వెళ్ళిపోయాం. కూర్చున్నాక ఒక చికెన్ బిర్యానీ అని అన్నాడు. హాట్ చికెన్ బిర్యానీ తీసుకొచ్చాడు. తినరా అని అన్నాడు. యూజువల్గా నాకున్న అలవాటు ప్రార్థన చేసుకోవాలి కదా, ఎక్స్ట్రీమ్ హంగర్ ఉంది. నేను చేయి పెట్టి ప్రార్థన చేద్దాం. యూజువల్గా మనం చేసే ప్రార్థన, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ ఫుడ్, అంతేనా? ఆ మాట అంటున్నప్పుడు అంతేనా? డూ యు నో హౌ మచ్ ఎక్స్పెన్సివ్ దిస్ ఫుడ్ ఈస్? ఎంత ఉంటుంది ఆ టైంలో? దిస్ ఈజ్ ఇన్ 1990. ఎంత ఉంటుంది బిర్యానీ అప్పట్లో? ఐ థింక్ ఇట్స్ 18 rupees or 20 rupees. 20 rupees అని. నో, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఈ బిర్యానీ నీకు ఇప్పించడానికి నేను ఎన్ని పనులు చేశాను తెలుసా? జాన్ పాల్ ఎక్కిన ఆటో లేట్ అయ్యేటట్లు నేను చేశాను. ట్రైన్ రైట్ టైంకి వెళ్ళిపోయేటట్లు చేశాను. జాన్ పాల్ ఇంటికి వెళ్ళకుండా నీ దగ్గరకు వచ్చేటట్లు చేశాను. జాన్ పాల్కి ఆకలి కలిగేటట్లు చేశాను. జాన్ పాల్ సిగ్గు లేకుండా మళ్ళీ అడిగేటట్లు చేశాను. జాన్ పాల్ నీకు బిర్యానీ ఇప్పించాలనే మనసు కలిగిచ్చేటట్లు చేశాను. పెట్రోల్ జీప్ లేట్ అయ్యేటట్లు చేశాను. నువ్వు లోనికి వచ్చిన తర్వాత షట్టర్ వేసేటట్లు చేశాను. ఈ యొక్క బేరర్ తిట్టకుండా నీకు బిర్యానీ పెట్టేటట్లు చేశాను. ఆల్ దిస్ ఐ డిడ్ జస్ట్ ఫర్ యువర్ సేక్. దెన్ ఐ అండర్స్టూడ్ హౌ స్ట్రాంగ్ ఐ యామ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉంటే నాకు ఏది అవసరమో ఆయన అనుగ్రహిస్తాడని.
Friends, are you in Christ? Are you in Christ? Or are you flirting with Satan? Yes, how to use this word? If you are not in Christ, you are flirting with Satan. Where are you? Where are you? Have you understood that God is all powerful? దేవుడు సర్వశక్తిమంతుడు. ఇన్ క్రైస్ట్ వీ హ్యావ్ దట్ గ్రేట్ స్ట్రెంగ్త్. ఆ గొప్ప శక్తి ఉన్నది అని మీరు నమ్మగలుగుతున్నారా? లెట్ మీ రీడ్ దోస్ వర్సెస్ అగైన్ అండ్ కంక్లూడ్ మై ఫ్రెండ్స్. ఫైనలీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ మైట్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. పుట్ ఆన్ ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ that you may be able to stand against the schemes of devil. For we do not wrestle against flesh and blood, but against the rulers, against the authorities, against the cosmic powers, over this present darkness, against the spiritual forces of evil in the heavenly places. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. ఏలయనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. వెన్ యు ఆర్ విత్ క్రైస్ట్, వెన్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ లైక్ డేవిడ్, బట్ సాటన్ ఈజ్ లైక్ గోలియాత్. రిమెంబర్, గాడ్ కెన్ యూజ్ ఎ పెబుల్ and he can put down Goliath. That can happen you in your life. Let's look to the Lord in prayer. మా దేవా, మా కోసం మీరు చనిపోయారు. మా పాపాలకు మీరు వెల చెల్లించారు. మృత్యుంజయుడై తిరిగి లేచి మాకు నిత్య జీవాన్ని ప్రసాదించాడు. తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని సర్వ అధికారాన్ని నీ చేతుల్లో పెట్టుకున్నారు. నీ బిడ్డలంగా అధికారాన్ని మీరు మాకు ఇచ్చారు. ఆ అధికారం మా చేతిలో ఉంది కాబట్టి సాతానుడికి భయం. మమ్మల్ని అటాక్ చేస్తున్నాడు. ఆ అటాక్లకు మేము భయపడకూడదు. అందుకని మేము లైట్గా తీసుకోకూడదు. ప్రభువునందు మేము శక్తిమంతులం అవ్వాలి. సర్వాంగ కవచాన్ని ధరించుకొని పవర్ఫుల్, కన్నింగ్ అండ్ స్ట్రాటజిక్ సాటన్ మీద మేము అటాక్కి వెళ్ళాలి ప్రభా. మేము గెలుస్తాం. బికాజ్ యు ఆర్ విత్ అస్. మేము గెలుస్తాం. ఆ ధైర్యాన్ని మాకు ఇవ్వండి ప్రభా. హెల్ప్ అస్ నాట్ టు బి ఓవర్ కాన్ఫిడెంట్, హెల్ప్ అస్ నాట్ టు బి సెల్ఫ్ కాన్ఫిడెంట్, బట్ హెల్ప్ అస్ టు బి కాన్ఫిడెంట్ ఇన్ యూ. టు దట్ ఎక్స్టెంట్ we commit each one of us into your hands. In Jesus' name we pray. Amen. Amen. Edward garu, on behalf of Telugu Christian Fellowship, Southern California, it was a wonderful and challenging message to all of us. Thank you, sir. And దేవుడు మిమ్మల్ని, మీ మినిస్ట్రీని, మీ కుటుంబాన్ని, మీరు చేసే పరిచయాన్ని, సేవని కూడా దీవించును గాక. అదే విషయంగా మరి మా కోసం, మా తెలుగు చర్చ్ కోసం, మా సదర్న్ కాలిఫోర్నియా తెలుగు ఫెలోషిప్ కోసం కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. We all need to pray for each other.